హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లలిత టారో ఛానల్. సో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఐఎమ్ కుమార్. సో ఫ్రెండ్స్ ఈరోజు అయితే ఇంకొక లాంగ్ రీడ్ తోటి మీ ముందుకు వచ్చానండి. ఈరోజు మనం చేయబోతున్నటువంటి లాంగ్ రీడ్ వచ్చి రిలేషన్లో చాలా ప్రాబ్లమ్స్ ఎదురవుతూ ఉన్నాయి, చాలా సమస్యలు వస్తూ ఉన్నాయి, రెస్పాన్సిబిలిటీస్ పెరుగుతూ ఉన్నాయి. సో ఇన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా సరే చాలా సహనంగా ఉంటున్నారు, ఎక్కడ కూడా సహనం కోల్పోవట్లేదు. చాలా చక్కగా రిలేషన్ని గైడ్ చేసుకుంటూ ఒక స్ట్రాంగ్ బాండ్ని ఎస్టాబ్లిష్ చేసుకుంటూ ముందుకెళ్తూ ఉన్నారు. సో ఖచ్చితంగా ఇది మీ పర్సన్ గమనిస్తున్నారా? సో గమనిస్తూ ఉంటే ఎలాంటి డెసిషన్స్ తీసుకోవడానికి, ముఖ్యంగా మీ గురించి ఎలా ఫీల్ అవ్వడానికి ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పేసి ఈరోజైతే మనం లాంగ్ రీడ్ చేయబోతూ ఉన్నాం. సో మీ పర్సన్ అబ్జర్వ్ చేస్తున్నారా లేదా, గమనిస్తున్నారా లేదా, ఒకవేళ గమనిస్తే ఎలాంటి డెసిషన్స్ తీసుకోవడానికి, ఎలా ఫీల్ అవ్వడానికి ఛాన్స్ అయితే ఉంది, ముఖ్యంగా రిలేషన్ గురించి ఎలా ఫీల్ అవ్వడానికి ఛాన్స్ అయితే ఉందని చెప్పేసి, మీ గురించి, రిలేషన్ గురించి. సో ఇవన్నీ కూడా మనం ఈరోజు లాంగ్ రీడ్ అయితే చేయబోతూ ఉన్నామండి. సో ఫ్రెండ్స్, మీరు కానీ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అలానే అమ్మవారి ఆశీస్సులు ఎప్పుడు కూడా మా వ్యూవర్స్ మీద ఉండాలి, వ్యూవర్స్ ఎప్పుడు కూడా ఆర్థికంగా, ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి మా ఛానల్ తరఫు నుంచి మేము ఎప్పుడు కూడా కోరుకుంటామండి. సో చూద్దామా, ఈరోజు అయితే వెంటనే మనం లాంగ్ రీడ్లోకి వెళ్ళిపోదామండి. యాజ్ 10 కార్డ్స్ అయితే తీద్దాం. సో యూనివర్స్ మనకి ఎలాంటి ఆన్సర్ ఇస్తుంది అనేది ఈరోజు అయితే మనం ఈ లాంగ్ రీడ్లో చూడబోతూ ఉన్నాం. సో రెస్పాన్సిబిలిటీస్ పెరిగినా, చాలా ప్రాబ్లమ్స్ వచ్చినా, మీ రిలేషన్ ఎక్కడా కూడా అంతే స్ట్రాంగ్గా ఒక మంచి బాండ్ తోటి ముందుకు తీసుకొని వెళ్తూ ఉన్నారు. వచ్చినటువంటి ప్రతి ప్రాబ్లమ్ని కూడా ఫేస్ చేసుకుని ముందుకెళ్తూ ఉన్నారు. మీ పర్సన్ ఎలా ఫీల్ అవుతూ ఉన్నారు, మీ గురించి ఎలా ఫీల్ అవుతున్నారు, రిలేషన్ గురించి ఎలా ఫీల్ అవుతూ ఉన్నారు. సో ముఖ్యంగా ఇవన్నీ కూడా మనం ఈరోజు చూడబోతూ ఉన్నామండి. 10 కార్డ్స్ అయితే తీద్దాం. సో యూనివర్స్ మనకి టారో ద్వారా ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది అనేది అయితే చూద్దాం. ఓకే, సో అలానే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి ప్రతి ఒక్కళ్ళకి కూడా హృదయపూర్వక ధన్యవాదాలండి. మీ సపోర్ట్ ఇప్పుడు కూడా ఛానల్పై ఎలానే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే, చూద్దామండి. 10 కార్డ్స్ తీద్దాం. ఓకే, 1 2 3 4 5 6 7 8 9 and 10. ఓకే, సో ఫ్రెండ్స్ మనమైతే 10 కార్డ్స్ తీసాం. సో ఈ 10 కార్డ్స్లో కూడా యూనివర్స్ మనకి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది, ముఖ్యంగా రిలేషన్లో ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా సరే మీరు చాలా పేషెన్స్గా ముందుకెళ్తూ ఉన్నారు, చాలా సహనంగా ఉన్నారు. వచ్చినటువంటి ప్రతి ప్రాబ్లమ్ని కూడా ఓవర్కమ్ ఎలా చేయాలనే దానికి సంబంధించి ప్లాన్స్ తయారు చేసుకుంటూ ఉన్నారు. సో ఎలా ముందుకెళ్దాం అనే దాని గురించి ఆలోచిస్తూ ఉన్నారు. ఇలాంటి సిచ్యువేషన్లో మీ పర్సన్ ఎలా ఫీల్ అవుతూ ఉన్నారు, సో ఏం ఆలోచిస్తూ ఉన్నారు, మీ గురించి ఎలా ఫీల్ అవుతూ ఉన్నారు, రిలేషన్ గురించి ఎలా ఫీల్ అవుతూ ఉన్నారు. సో ఇవన్నీ కూడా మనం అయితే ఈరోజు చక్కటి లాంగ్ రీడ్ అయితే చేయబోతున్నామండి. సో ఇలాంటి లాంగ్ రీడ్స్ చాలా అవైలబుల్గా ఉన్నాయండి మన ఛానల్లో. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో మీ సపోర్ట్ ఎప్పుడు ఇలానే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. సో చూద్దాం. సో యూనివర్స్ మనకి ఎలాంటి ఆన్సర్ అయితే ఇస్తుంది. సో రిలేషన్లో ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా సరే మీరు ముందుకెళ్తూ ఉన్నారు, చాలా పేషెన్స్గా ఉన్నారు. ముఖ్యంగా మీ పర్సన్ అబ్జర్వ్ చేస్తున్నారా లేదా, సో వీటన్నిటి గురించి కూడా లాంగ్ రీడ్ అయితే చేస్తున్నామండి యూనివర్స్. సో యూనివర్స్ చెప్తూ ఉందండి. సో ముఖ్యంగా రిలేషన్కి సంబంధించి చాలా అవకాశాలు అయితే వస్తూ ఉన్నాయి, రిలేషన్ ఇంకా స్ట్రాంగ్గా ముందుకు తీసుకొని వెళ్ళడం కోసం. సో ఖచ్చితంగా మీ పర్సన్ దగ్గర నుంచి చాలా కోఆపరేషన్ ఉంది. మీ పర్సన్ రిలేషన్కి సంబంధించి చాలా కోఆపరేట్ చేస్తూ ఉన్నారు, మంచి మంచి అడ్వైజెస్ ఇస్తూ ఉన్నారు. సో అలాంటి అవకాశాలతోటి, వచ్చేటువంటి అవకాశాలతోటి చాలా బాగా యూజ్ చేసుకుంటూ ప్రతి ఒక్క వచ్చినటువంటి అవకాశాన్ని కూడా రిలేషన్ ఇంకా స్ట్రాంగ్గా ముందుకు తీసుకొని వెళ్ళడం కోసం ఎక్కడ కూడా వచ్చినటువంటి ఛాన్స్ని ఎక్కడ కూడా మిస్ చేసుకోవట్లేదు. మీరు కానీ మీ పర్సన్ కానీ చక్కగా వచ్చినటువంటి ప్రతి ఒక్క అవకాశాన్ని కూడా ఉపయోగించుకుంటున్నారు. అవకాశాన్ని ఉపయోగించుకొని ఇంకా ముందుకు తీసుకొని వెళ్ళడానికి ప్రయత్నం అనేది చేస్తూ ఉన్నారు. సో ఖచ్చితంగా యూనివర్స్ కూడా మనకి బ్లెస్ చేస్తూ ఉందండి. రీడింగ్ మొదట్లోనే ఖచ్చితంగా మీ మనసులో కోరిక ఏదైతే ఉందో, మీరు ఏదైతే పేషెన్స్గా ముందుకెళ్తూ ఉన్నారో ఖచ్చితంగా రిలేషన్ అనేది సక్సెస్ అవుతుంది. మీ పర్సన్ నుంచే కాదు, మీ ఫ్రెండ్స్ దగ్గర నుంచి, ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర నుంచి కూడా ఖచ్చితంగా మీ రిలేషన్కి సంబంధించి ఒక మంచి కోఆపరేషన్ అనేది ఉండబోతుంది. ఖచ్చితంగా మీ పర్సన్ అనేది ఈ రిలేషన్ని అదేవిధంగా
మీ యొక్క పేషెన్స్ ఏదైతే ఉందో, మీ యొక్క సహనం ఏదైతే ఉందో దాన్ని ఖచ్చితంగా అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు. మీ గురించి ఒక పాజిటివ్ థింక్ తోటి ఉన్నారు. చాలా ఇంప్రెస్ అవుతూ ఉన్నారు. ఖచ్చితంగా సక్సెస్ అయితే అవ్వబోతూ ఉంది. సో, చాలా కోఆపరేషన్ ఉంది మీ పర్సన్ దగ్గర నుంచి. ముఖ్యంగా అడ్వైజెస్ ఇస్తూ ఉన్నారు. సో, రిలేషన్ ఇంకా స్ట్రాంగ్‌గా తీసుకొని వెళ్ళగలరనే దాని గురించి ఆలోచిస్తూ ఉన్నారు. తను ఏదైతే థింక్ చేస్తూ ఉన్నారో అలా థింక్ చేసినటువంటి ప్రతి ఒక్కటి కూడా సో మీతోటి షేర్ చేసుకోవాలని చూస్తూ ఉన్నారు. ఆ షేర్ చేసుకున్నటువంటి ఇన్ఫర్మేషన్ని మనం ఇంప్లిమెంట్ చేయాలి. ఇంప్లిమెంట్ చేసినటువంటి ఇన్ఫర్మేషన్ అనేది ఖచ్చితంగా కూడా మన యొక్క రిలేషన్ యొక్క స్ట్రాంగ్నెస్ కోసం అది ఉపయోగపడాలి. రిలేషన్ అనేది ఫ్యూచర్లో ఇంకా ఎక్కడ కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ కూడా రాకూడదు. సో ఒకవేళ మనం ఇంతకుముందు ఏదైనా ప్రాబ్లమ్స్ అరైజ్ చేస్తున్నా, ప్రాబ్లమ్స్ వచ్చున్నా ఆ ప్రాబ్లమ్స్ మళ్ళీ ఫ్యూచర్లో రాకుండా చూసుకోవాలి అని చెప్పేసి చాలా ఖచ్చితంగా ఒక దృఢ సంకల్పంతో ఉన్నారండి. ఆ దృఢ సంకల్పంతోటే సో రిలేషన్‌ని ముందుకు తీసుకొని వెళ్ళాలి. ఎక్కడా కూడా ఒడిదుడుకులు ఉండకూడదు. ఇంతకుముందు ఏదైతే చిన్న ఒడిదుడుకులు మనం ఫేస్ చేసామో, లేదా థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్‌మెంట్ వల్ల ఎక్కడైతే చిన్న ప్రాబ్లమ్స్ అరైజ్ అయినాయో, ఇక నుంచి మన రిలేషన్‌లో ఎలాంటి థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్‌మెంట్ కూడా ఉండకూడదు. సో డైరెక్ట్ కమ్యూనికేషన్ అనేది ఉండాలి. రిలేషన్‌కి సంబంధించి ఇప్పుడు మనం ఏదైతే పేషెన్స్‌గా ఉన్నామో, ఎలాంటి పేషెన్స్‌గా మనం డెసిషన్స్ అయితే తీసుకుంటూ ఉన్నామో ఫ్యూచర్లో కూడా అలా పేషెన్స్‌గా ఉండి ఖచ్చితంగా ఫ్యూచర్‌కి సంబంధించినటువంటి ఒక మంచి ప్లాన్స్ తయారు చేసుకొని ముందుకెళ్ళాలి. వచ్చినటువంటి ఎలాంటి అవకాశమైనా సరే ఆ అవకాశాన్ని మనం మిస్ చేసుకోకూడదు. మన యొక్క కెరియర్‌కి దాన్ని ఉపయోగించుకోవాలి. మన యొక్క ఫ్యూచర్‌కి దాన్ని ఉపయోగించుకోవాలి. ముఖ్యంగా ఫైనాన్షియల్‌గా మనం ఏదైతే థింక్ చేస్తూ ఉన్నామో ఫైనాన్షియల్‌గా స్టెబిలిటీగా ఉండాలి ఫ్యూచర్‌లో అని చెప్పేసి మనం ఏదైతే థింక్ చేస్తూ ఉన్నామో ఖచ్చితంగా వాటికి మనం ఆ అవకాశాలను ఉపయోగించుకోవాలని చెప్పేసి సో మీ పర్సన్ అయితే ఖచ్చితంగా మంచి దృఢ సంకల్పంతో ఉన్నారు. యూనివర్స్ కూడా బ్లెస్ చేస్తూ ఉందండి. మీ మనసులో కోరిక ఏదైతే ఉందో ఆ కోరిక ఖచ్చితంగా నెరవేరాలి. కోరిక నెరవేరడంతో పాటు ఒక మంచి రిలేషన్ తోటి, ఒక స్ట్రాంగ్ బాండ్ తోటి మీరు ముందుకెళ్ళాలి అని చెప్పేసి సో యూనివర్స్ అయితే బ్లెస్ చేస్తూ ఉంది. అంతే కదండి, యూనివర్స్ చెప్తూ ఉంది. యూనివర్స్ చాలా అవకాశాలు మీకు ఇవ్వబోతూ ఉంది. వచ్చినటువంటి ప్రతి ఒక్క అవకాశాన్ని కూడా మీ యొక్క రిలేషన్ యొక్క స్ట్రాంగ్నెస్ కోసం ఉపయోగించుకోండి. సో డైరెక్ట్ కమ్యూనికేషన్ తోటి మీరు ముందుకెళ్ళండి, ఖచ్చితంగా సక్సెస్ అవుతారని చెప్పేసి సో యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి. సో అదే కాదు, చాయిసెస్ కూడా ఒక మంచి చాయిస్ సెలెక్ట్ చేసుకోండి అని చెప్పేసి సో యూనివర్స్ చెప్తూ ఉంది. వచ్చినటువంటి అవకాశాల్లోంచి ఒక మంచి చాయిస్ అయితే సెలెక్ట్ చేసుకోండి. మీ పర్సన్ ఎవరైతే మీకు ఒపీనియన్స్ చెప్తూ ఉన్నారో, వాళ్ళకి ఒపీనియన్స్ చెప్తూ ఉన్నారో, మీ పర్సన్ ఎవరైతే ఒక మంచి డెసిషన్స్ తీసుకొని ఆ డెసిషన్స్ మీతోటి షేర్ చేసుకుంటూ ఉన్నారు. ఆ డెసిషన్స్ని కూడా ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయండి. సో మీ నుంచి ఒక హోప్ అయితే కోరుకుంటూ ఉన్నారు. సో ఖచ్చితంగా హోప్ ఇవ్వండి. రిలేషన్ అనేది ఎక్కడ కూడా డిస్టర్బెన్స్ అవ్వదు. రిలేషన్ అనేది ఇంకా స్ట్రాంగ్గా తయారవుతుంది. సో ఈ స్ట్రాంగ్గా తయారైనటువంటి రిలేషన్షిప్ అనేది ఎక్కడ కూడా బ్రేక్ డౌన్స్ లేకుండా ముందుకెళ్ళడానికి సో ఛాన్స్ అయితే ఉందని చెప్పేసి సో యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి. ఖచ్చితంగా మనసులో చాలా కోరికలు ఉన్నాయి. మీకు కానీ మీ పర్సన్ యొక్క మనసులో కానీ చాలా కోరికలు ఉన్నాయి. చాలా విషబుల్ థింగ్స్ ఉన్నాయి. ముఖ్యంగా కెరియర్కి సంబంధించి, ఫ్యూచర్కి సంబంధించి ఎలా ఉండాలి, ఎలా చేయాలి, ఫైనాన్షియల్గా మనం ఎలా ఉండాలి, ఎలా ముందుకెళ్ళాలి అని చెప్పేసి చాలా కోరికలు అయితే ఉన్నాయండి. సో ప్రాబ్లమ్స్ అయితే అరైజ్ అవుతూ ఉన్నాయి. ఒకదాని తర్వాత ఒకటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి రిలేషన్లో. సో చిన్న ప్రాబ్లమ్స్ కానివ్వచ్చు, పెద్ద ప్రాబ్లమ్స్ కానివ్వచ్చు. వచ్చినటువంటి ప్రాబ్లమ్స్ కొన్నిసార్లు రిలేషన్ మీద సో చాలా ఎఫెక్ట్ అనేది చూపిస్తున్నాయి. ఎంత ఎఫెక్ట్ చూపిస్తున్నాయి అంటే కొద్ది గ్యాప్ వస్తుంది. ఆ గ్యాప్ ఎక్కువగా పెరిగిపోతూ ఉంది. బట్ మీరు ఏదైతే ఆ ప్రాబ్లమ్స్ని ఓవర్కమ్ చేసుకుంటూ ముందుకెళ్తున్నారో, అరైజ్ అయినటువంటి గ్యాప్ని మీరు ఏ విధంగా అయితే రెడ్యూస్ చేస్తున్నారో మీ యొక్క ప్లాన్స్ తోటి ఖచ్చితంగా మీ పర్సన్ చాలా ఇంప్రెస్ అవుతూ ఉన్నారు. మీ మీద ఇంకా నమ్మకం పెరుగుతూ ఉంది. రిలేషన్ మీద నమ్మకం పెరుగుతుంది. మీరు ఏదైతే ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తూ ముందుకెళ్తూ ఉన్నారో, ఇంకా మీరు ఏ విధంగా అయితే కన్విన్స్ చేస్తూ ఉన్నారో మీ పర్సన్ యొక్క పేరెంట్స్ని కానివ్వచ్చు, మీ పర్సన్ యొక్క ఫ్రెండ్స్ని కానివ్వచ్చు, మీ పర్సన్ యొక్క రిలేటివ్స్ని కానివ్వచ్చు, లేదు మీ ఫ్యామిలీ మెంబర్స్ని కానివ్వచ్చు, మీరు ఏ విధంగా కన్విన్స్ చేస్తున్నారు. సో ఇవన్నీ కూడా మీ పర్సన్ చాలా అబ్జర్వ్ చేస్తున్నారు. చాలా ఒక మంచి ఇంప్రెషన్ తోటి ఉన్నారు మీ పట్ల. సో ఖచ్చితంగా రిలేషన్ అనేది ఇంకా స్ట్రాంగ్గా ముందుకెళ్తుంది. రిలేషన్ యొక్క బాండ్ అనేది పెరుగుతుంది. ఖచ్చితంగా మనం ఏదైతే ప్లాన్స్ ఉన్నాయో ఆ ప్లాన్స్ కూడా చేసుకుందాం. డైరెక్ట్ కమ్యూనికేషన్ ఉండాలి. సో థర్డ్ పర్సన్ వల్ల ఏదైనా చిన్న డిస్టర్బెన్సెస్ అరైజ్ అయ్యి ఉన్నా సరే ఇక నుంచి థర్డ్ పర్సన్ వల్ల అలాంటి డిస్టర్బెన్సెస్ ఉండకూడదు. ఒక డైరెక్ట్ కమ్యూనికేషన్ తోటి ముందుకెళ్ళాలి. ఆ డైరెక్ట్ కమ్యూనికేషన్ అనేది క్లియర్గా ఉండాలి, క్లారిటీగా ఉండాలి. ఎక్కడ కూడా చిన్న డిస్టర్బెన్సెస్ కూడా అరైజ్ అవ్వకుండా ఉండాలి అని చెప్పేసి ఆలోచిస్తూ ఉన్నారండి. సో ఖచ్చితంగా ఒక ఎస్టిమేషన్స్ అయితే తయారు చేసుకుంటున్నారు. ముఖ్యంగా రిలేషన్షిప్కి సంబంధించి సో ఎలాంటి ప్రాబ్లమ్స్ రావడానికి ఛాన్స్ ఉంది రిలేషన్లో. సో ఫైనాన్షియల్గానా, లేదు ఫ్యామిలీ పరంగానా ఎలాంటి ప్రాబ్లమ్స్ రావడానికి ఛాన్స్ ఉంది. సో ఎలా మనం కన్విన్స్ చేయాలి, ఎలా చెప్పాలి, వచ్చినటువంటి ప్రాబ్లం ఎలా ఓవర్కమ్ చేసుకుంటూ ముందుకెళ్ళాలి, ఎలా ఒక కోఆర్డినేషన్ అనేది ఉండాలి. ఆ కోఆర్డినేషన్ తోటి ఎలా మనం ముందుకెళ్ళాలి అని చెప్పేసి సో ఇవన్నీ కూడా చక్కగా ప్లాన్ చేసుకుంటూ ఉన్నారు. యూనివర్స్ కూడా బ్లెస్ చేస్తూ ఉందండి. ఖచ్చితంగా మీ మనసులో ఏదైతే కోరుకుందో ఆ కోరిక ఖచ్చితంగా నెరవేరాలి అని చెప్పేసి, నెరవేరుతుంది అని చెప్పేసి సో యూనివర్స్ కూడా బ్లెస్ చేస్తూ ఉంది. అదే కదండి, సో ఖచ్చితంగా ఒక పర్పస్ కోసం సెర్చ్ చేస్తూ ఉన్నారు.
ఒక గుడ్ థింగ్ కోసం సెట్ చేస్తూ ఉన్నారు. ఒక సర్ప్రైజెస్ ఉండబోతూ ఉన్నాయి. ఖచ్చితంగా మీరు ఏదైతే థింక్ చేస్తూ ఉన్నారో, ఏదైతే ఆలోచిస్తూ ఉన్నారో, ముఖ్యంగా రిలేషన్ యొక్క స్ట్రాంగ్‌నెస్ కోసం రిలేషన్ ఒక మంచి బాండ్ తోటి ముందుకెళ్ళాలి అని చెప్పేసి మీరు ఏదైతే ప్లాన్స్ తయారు చేసుకుంటూ ఉన్నారో, ఖచ్చితంగా యూనివర్స్ కూడా చెప్తూ ఉందంటే ఒక మంచి సర్ప్రైజ్ ఉండబోతూ ఉంది. ఒక మంచి రిలేషన్ తోటి ముందుకెళ్ళడానికి ఛాన్స్ అయితే ఉందని చెప్పేసి సో యూనివర్స్ అయితే మనకి ఇన్ఫర్మేషన్ టారో ద్వారా ఇస్తూ ఉందండి. చూద్దాం నెక్స్ట్. అండ్ యూనివర్స్ చెప్తూ ఉందండి ఒక మంచి కెరీర్ అయితే ఉండబోతూ ఉంది. సో ఇందాక మనం ఆపర్చునిటీస్ గురించి ఏ విధంగా అయితే చెప్పుకున్నామో అలాంటి ఆపర్చునిటీస్ చాలా రాబోతూ ఉన్నాయి. సో వచ్చిన ముఖ్యంగా ఫైనాన్షియల్ ఆపర్చునిటీస్ అనేవి చాలా రాబోతూ ఉన్నాయని చెప్పేసి యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి. మీ రిలేషన్ యొక్క స్ట్రాంగ్నెస్ కోసం మీరు ఏ విధంగా అయితే ప్రాబ్లమ్స్ని ఓవర్కమ్ చేసి మీరు వెళ్తూ ఉన్నారో, ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా ముఖ్యంగా ఫైనాన్షియల్గా ఎలాంటి ప్రాబ్లం వచ్చినా సరే చాలా పేషెన్స్గా ఉంటున్నారు. ఎక్కడ కూడా పేషెన్స్ అనేది కోల్పోవట్లేదు. ఖచ్చితంగా మీ యొక్క పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్ చాలా అబ్జర్వ్ చేస్తూ ఉన్నారండి. చాలా ఇంప్రెస్ అవుతూ ఉన్నారు. ముఖ్యంగా ఫైనాన్షియల్ విషయాల్లో ప్లానింగ్ కానీ, ఫైనాన్షియల్గా ఎలా మనం ముందుకెళ్ళాలి, ఒక ఫైనాన్షియల్ అనేది ఒక రిలేషన్షిప్, ఒక గుడ్ రిలేషన్షిప్ అనేది ఎలా మనం ముందుకు తీసుకొని వెళ్ళాలి, థాట్స్ ఏవైతే ఉన్నాయో, ఆలోచనలు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా మీ పర్సన్ ఇంప్రెస్ అవుతూ ఉన్నారు. సో ఇంప్రెస్ అవటమే కాదు, తన యొక్క ఆలోచనలు కూడా మీతోటి షేర్ చేసుకోవాలని అనుకుంటున్నారు. చాలా మంచిగా ఫీల్ అవుతూ ఉన్నారండి. చాలా గుడ్‌గా ఫీల్ అవుతూ ఉన్నారు. నేను ఒక మంచి రిలేషన్‌లో ఉన్నాను, ఒక మంచి పర్సన్‌తో ఉన్నానని చెప్పేసి చాలా బాగా ఫీల్ అవుతూ ఉన్నారు. సో మీ యొక్క ఆలోచనలు గానీ, మీరు కెరియర్ గురించి థింక్ చేసేటువంటి విధానం కానీ, సో ఆ ప్లాన్ చేసేటువంటి సిస్టమ్ గానీ, సో ఎలా ప్లాన్ చేయాలి, ఎలా ముందుకు తీసుకొని వెళ్ళాలి, ఎలా ఒకవేళ ప్రాబ్లమ్స్ వచ్చినా వాటిని ఎలా మనం ఓవర్‌కమ్ చేసుకొని ముందుకెళ్ళాలి అని చెప్పేసి సో వీటన్నిటి గురించి కూడా చాలా బాగా థింక్ చేస్తూ ఉన్నారండి. అంతేకాదు ముఖ్యంగా జాబ్‌లో ఉండేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో రెస్పాన్సిబిలిటీస్ పెరుగుతూ ఉన్నాయి. సో ముఖ్యంగా ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ కానివ్వచ్చు, జాబ్ రెస్పాన్సిబిలిటీస్ కానివ్వచ్చు, సో సొసైటీ పరంగా ఉండేటువంటి రెస్పాన్సిబిలిటీస్ కావచ్చు. ఇన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉన్నా సరే సో ఎక్కడ కూడా రిలేషన్‌కి ఇవ్వాల్సినటువంటి ఇంపార్టెన్స్ అనేది సో ఖచ్చితంగా ఇస్తున్నారు. ఎక్కడ కూడా రిలేషన్‌ని మిస్ చేసుకోవట్లేదు. మీ యొక్క పర్సన్‌ని మిస్ చేసుకోవట్లేదు. సో తనకి తన యొక్క వర్డ్స్‌కి చాలా వాల్యూ ఇస్తున్నారు. ఇంకా ఇంప్రెస్ అవుతున్నారండి మీ పర్సన్ అయితే. తన యొక్క వర్డ్స్‌ని మీరు ఏ విధంగా అయితే కన్సిడర్ చేస్తున్నారో, తన యొక్క డెసిషన్స్‌ని మీరు ఏ విధంగా అయితే కన్సిడర్ చేస్తున్నారో చాలా బాగా ఇంప్రెస్ అవుతూ ఉన్నారు. సో ముఖ్యంగా మీరు ఏదైతే కెరియర్ కోసం సెర్చ్ చేస్తూ ఉన్నారో, జాబ్స్ కోసం చూస్తూ ఉన్నారు, జాబ్స్‌లో హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారు, ఒక మంచి ఆపర్చునిటీస్ కోసం చూస్తూ ఉన్నారు. ఇవన్నీ ఏదైతే ఉన్నాయో ఖచ్చితంగా మీ పర్సన్ చాలా ఇంప్రెస్ అవుతూ ఉన్నారండి. ముఖ్యంగా వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో అది ఫ్యామిలీ పరంగా వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ కానివ్వచ్చు, లేదంటే పర్సన్ పరంగా వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ కానివ్వచ్చు, లేదా సొసైటీ పరంగా వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ కానివ్వచ్చు. ఏ ప్రాబ్లమ్స్ అయినా సరే మీరు ఓవర్‌కమ్ చేసుకొని ముందుకెళ్ళేటువంటి విధానం, సో ఎలా ఓవర్‌కమ్ చేయాలని చెప్పేసి ప్లాన్స్ తయారు చేసుకునేటువంటి విధానం, సో ఇవి ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా ఇవన్నీ కూడా చాలా ఇంప్రెస్ చేస్తూ ఉన్నాయని చెప్పేసి సో యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి. ముఖ్యంగా ఫైనాన్షియల్ ఆపర్చునిటీస్ చాలా రాబోతూ ఉన్నాయి. మీరు ఆల్రెడీ సో ఫైనాన్షియల్గా చాలా ప్లాన్స్ తయారు చేసుకుంటూ ఉన్నారు. ఒక సిస్టమాటిక్ వేలో వెళ్తూ ఉన్నారు. ముఖ్యంగా రిలేషన్షిప్ గురించి ప్లాన్స్ తయారు చేసుకుంటూ ఉన్నారు. ఇలా ఉండాలి, ఇలా చేయాలి, మన ఫ్యూచర్లో ఇలా మనం ముందుకెళ్ళాలి అని చెప్పేసి రిలేషన్షిప్ గురించి కూడా ఒక ప్లాన్స్ అయితే తయారు చేసుకుంటూ ఉన్నారు. సో ఆ తయారు చేసుకున్నటువంటి ప్లాన్స్ ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా ఫైనాన్షియల్గా ముఖ్యంగా సో ఖచ్చితంగా కీ రోల్ అనేవి ప్లే చేయబోతూ ఉన్నాయి. మీరు తయారు చేసుకున్నటువంటి ప్లాన్స్ అనేవి సక్సెస్ అవ్వబోతూ ఉన్నాయని చెప్పేసి సో యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి. సో యూనివర్స్ ఇంకా ఇన్ఫర్మేషన్ అందిస్తూ ఉంది. మీరు బ్యాలెన్స్ చేసేటువంటి విధానం సో ఖచ్చితంగా మీ పర్సన్ అయితే ఇంప్రెస్ అవుతూ ఉన్నారు. చాలా మంచిగా ఫీల్ అవుతూ ఉన్నారు. చాలా పాజిటివ్గా రిసీవ్ చేసుకుంటూ ఉన్నారు. ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా మీరు పేషెన్స్ కోల్పోవట్లేదు, సహనం కోల్పోవట్లేదు. అలానే అలాంటి హ్యాపీ మూమెంట్స్ వచ్చినా సరే ఓవర్ ఎక్సైట్మెంట్ అనేది ఉండట్లేదు. సో ఆ రిలేషన్లో ప్రాబ్లమ్స్ వచ్చినా లేదు, ఫ్యామిలీ పరంగా కానీ ఎలా సొసైటీ పరంగా ప్రాబ్లమ్స్ వచ్చినా లేదు హ్యాపీనెస్ వచ్చినా మీరు దాన్ని లీడ్ చేసుకొని ముందుకెళ్ళేటువంటి విధానం ఏదైతే ఉందో దాన్ని మీరు బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకెళ్ళేటువంటి విధానం ఏదైతే ఉందో సో ఖచ్చితంగా మీరు మీ పర్సన్కి ఇస్తున్నటువంటి హోప్ ఏదైతే ఉందో సో వీటన్నిటి పట్ల కూడా మీ పర్సన్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. సో ఇవన్నీ కూడా అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా మీరు పేషెన్స్గా ముందుకు ఎలా వెళ్తూ ఉన్నారు, సహనంగా మీరు ఇచ్చేటువంటి అడ్వైజెస్ కానీ ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా సరే మీరు ఇచ్చే ఎక్కడ కోపం మీరు పైకి ప్రదర్శించట్లేదు. మీ పర్సన్కి కూడా మంచి అడ్వైస్ ఇస్తూ ఉన్నారు. ఇలా చేద్దాం, ఇలా మనం ముందుకెళ్దాం, ఇలాంటి ప్రాబ్లమ్స్ మనకు ఎదురవుతూ ఉన్నాయి. సో మనకి ఇంతకుముందు ఇలా ప్రాబ్లమ్స్ వచ్చినాయి. సో ఫ్యూచర్లో కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ రావచ్చు. మనం ఒక మంచి రిలేషన్ తోటి ముందుకెళ్ళాలి అంటే ఇలా మనం ప్లాన్ చేసుకోవాలి. ఈ ప్లాన్స్ని ఇలా మనం ఇంప్లిమెంట్ చేయాలి. కోఆర్డినేషన్ ఉండాలి. ఒక కోఆర్డినేషన్ తోటి సో మనం ముందుకెళ్ళగలిగినప్పుడు మాత్రమే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మనం ఓవర్కమ్ చేయగలం. సో కాబట్టి ఎక్కడా కూడా మనం సహనం అనేది కోల్పోకూడదు. ఈవెన్ మీరు పేషెన్స్ కోల్పోవట్లేదు, మీరు సహనం కోల్పోవట్లేదు. మీ పర్సన్ ఎప్పుడన్నా చిన్న డిస్టర్బెన్సెస్ వల్ల లేదు జాబ్ ప్రాబ్లమ్స్ వల్ల, ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ వల్ల ఎక్కడన్నా చిన్న డిస్టర్బెన్స్లో ఆ పేషెన్స్ అనేది కోల్పోయినా సరే మీరు కావాల్సినటువంటి ఎంకరేజ్మెంట్ అనేది ఇస్తూ ఉన్నారు. సో సపోర్ట్ అనేది మీ నుంచి ఉండేటువంటి సపోర్ట్ అనేది చాలా సపోర్ట్ ఇస్తూ ఉన్నారు. సో ఆ సపోర్ట్ అనేది ఖచ్చితంగా మీ పర్సన్ ఇంకా ముందుకు తీసుకొని వెళ్ళడానికి, మీ పర్సన్ ఇంకా
ఒక మెట్టు పైకి ఎక్కించడానికి సో ముఖ్యంగా జాబ్ పరంగా మీరు ఇచ్చేటువంటి సపోర్ట్ అనేది చాలా మంచిగా ఫీల్ అవుతున్నారండి. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ముఖ్యంగా రిలేషన్‌కి సంబంధించి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉన్నారు. మీరు చూపిస్తున్నటువంటి పేషెన్స్ ఏదైతే ఉందో, సహనం ఏదైతే ఉందో, అప్పుడప్పుడు మీ పర్సన్ సో కొంత కోపాన్ని పైకి ప్రదర్శించినా వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ వల్ల ఇందాక మనం చెప్పుకున్నట్లుగా బట్ మీరు చూపిస్తున్నటువంటి పేషెన్స్ మాత్రం ఎక్కడా మిస్ అవ్వట్లేదు. సో ఎక్కడ చాలా సహనంగా ముందుకెళ్తూ ఉన్నారు. ఎలా చేద్దాం, ఇలా చేయాలని చెప్పేటువంటి విధానం ఏదైతే ఉందో మీ పర్సన్ చాలా బాగా ఇంప్రెస్ అవుతూ ఉన్నారని చెప్పేసి సో యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి. ముఖ్యంగా బ్యాలెన్స్ చేసేటువంటి సో ఆ విధానం ఏదైతే ఉందో ఎక్కడ కూడా మిస్ కానివ్వట్లేదని చెప్పేసి చెప్తూ ఉంది. ముఖ్యంగా బిజినెస్‌లో ఉండేటువంటి వాళ్ళైతే సో చాలా ప్రాబ్లమ్స్‌ని ఫేస్ చేస్తూ ఉంటారు. సో చాలా ప్లాన్స్ తయారు చేసుకుంటూ ఉంటారు. సో అక్కడ అలాంటి సిచ్యువేషన్స్‌లో ముఖ్యంగా మీ పర్సన్ నుంచి వచ్చేటువంటి అడ్వైజెస్ ఏవైతే ఉన్నాయో, మీ పర్సన్ నుంచి వచ్చేటువంటి సపోర్ట్ ఏదైతే ఉందో అది చాలా కీ రోల్ అనేది ప్లే చేయబోతూ ఉంది. ఆ సపోర్ట్ అనేది ఖచ్చితంగా మిమ్మల్ని ఒక స్టెప్ పైకి తీసుకొని వెళ్ళడానికి ఛాన్స్ అయితే ఉందని చెప్పేసి సో యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి. సో ఖచ్చితంగా యూనివర్స్ చెప్తూ ఉంది 100% కూడా మీరు సక్సెస్ అవ్వబోతూ ఉన్నారు. మీ పర్సన్ ఇవన్నీ కూడా అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు. రిలేషన్‌లో ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి, మీరు వాటిని ఓవర్‌కమ్ చేసుకుంటూ ముందుకు ఎలా వెళ్తూ ఉన్నారు, ఎలాంటి ప్లాన్స్ తయారు చేసుకుంటూ ఉన్నారు, మనం ఎలాంటి ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తాం, సో ఫ్యూచర్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ రావడానికి ఛాన్స్ ఉంది, వాటిని మనం ఎలా ఓవర్కమ్ చేసుకొని ముందుకెళ్ళాలి, ఇవన్నీ కూడా మీరు ఏదైతే ప్లాన్స్ తయారు చేస్తున్నారో, ఏదైతే మీ పర్సన్కి సో మీరు ఏదైతే అడ్వైజెస్ ఇస్తూ ఉన్నారో సో ఇవన్నీ కూడా అబ్జర్వ్ చేసుకుంటూ ముందుకెళ్తూ ఉన్నారండి. చాలా పక్కా ప్లాన్స్ తయారు చేసుకుంటున్నారు ఫ్యూచర్కి సంబంధించి, కెరీర్కి సంబంధించి, ముఖ్యంగా ఫైనాన్షియల్ ఛాన్సెస్కి సంబంధించి. సో యూనివర్స్ కూడా మనకి టారో ద్వారా చెప్తూ ఉంది చాలా ఆపర్చునిటీస్ రాబోతూ ఉన్నాయి. ముఖ్యంగా ఫైనాన్షియల్ ఆపర్చునిటీస్ చాలా రాబోతూ ఉన్నాయి. సో వచ్చేటువంటి ప్రతి ఒక్క ఆపర్చునిటీస్ని కూడా చాలా జాగ్రత్తగా ఉపయోగించుకోండి. అది మీ కెరియర్కి సో ఒక మంచి రిలేషన్ తోటి, ఒక గుడ్ బాండ్ తోటి మీరు ఏదైతే రిలేషన్ అనేది ఎస్టాబ్లిష్ చేసుకొని ముందుకెళ్ళాలి అని అనుకుంటున్నారో ఆ ఆపర్చునిటీస్ అనేవి గుడ్ బాండ్కి చాలా ఉపయోగపడబోతూ ఉన్నాయి. ఇంకా మీ యొక్క రిలేషన్ ఇంకా స్ట్రాంగ్ చేసి ముందుకు తీసుకొని వెళ్ళటానికి, ఫ్యూచర్లో ఎక్కడా కూడా ఫైనాన్షియల్ ప్రాబ్లం రాకుండా ముందుకెళ్ళటానికి ఇప్పుడు మీరు చేస్తున్నటువంటి ప్లానింగ్స్ అనేవి చాలా బాగా ఉపయోగపడతాయి అని చెప్పేసి సో యూనివర్స్ అనేది చెప్తూ ఉందండి. ఇంకా ఆపర్చునిటీస్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. సో ఖచ్చితంగా యూనివర్స్ అయితే బ్లెస్ చేస్తూ ఉంది, యూనివర్స్ గైడ్ చేస్తూ ఉందండి. చాలా అవకాశాలు యూనివర్స్ ఇవ్వబోతూ ఉంది, చాలా ఆపర్చునిటీస్ ఇవ్వబోతూ ఉంది, ఒక న్యూ కెరియర్ని క్రియేట్ చేయబోతూ ఉంది యూనివర్స్ అనేది. ముఖ్యంగా మీ యొక్క పార్ట్నర్షిప్లో, మీ యొక్క కొలాబరేషన్లో సో సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళడానికి ఛాన్స్ అయితే ఉంది. 100% కూడా యూనివర్స్ చెప్తూ ఉందండి. సో ఇలానే ఒక మంచి ప్లాన్స్ తోటి ముందుకెళ్ళండి. సో ఏ ప్రాబ్లం వచ్చినా సరే పేషెన్స్ తోటి మీరు దాన్ని క్లియర్ చేసుకుంటూ ముందుకెళ్ళండి. 100% కూడా మీరు సక్సెస్ అవుతారని చెప్పేసి సో యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి. యూనివర్స్ బ్లెస్ చేస్తూ ఉంది. సో బ్యాలెన్స్ చేసేటువంటి విధానం కానివ్వచ్చు, మీరు చూపిస్తున్నటువంటి ముఖ్యంగా కేరింగ్, మీ పర్సన్ మీ మీద ఏదైతే కేరింగ్ చూపిస్తూ ఉన్నారో ఆ కేరింగ్ అనేది 100% కూడా సక్సెస్ అవ్వడానికి సో ఛాన్స్ అయితే ఉంది. మీరు మీ పర్సన్ మీద చూపించేటువంటి కేరింగ్ కానివ్వచ్చు, లేదు మీ పర్సన్ మీ మీద చూపించేటువంటి కేరింగ్ కానివ్వచ్చు, సక్సెస్ ఖచ్చితంగా అది ఒక మంచి రిలేషన్ తోటి సో ముందుకెళ్ళడానికి, ఒక పాజిటివ్ వేవ్స్ అనేవి ఎక్స్చేంజ్ అవ్వడానికి ఛాన్స్ అయితే ఉందని చెప్పేసి సో యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి. సో ఖచ్చితంగా ఈ పాజిటివ్ వేవ్స్ అనేది ఏంటంటే ఒక రిలేషన్ అనేది ఇంకా మంచిగా ఒక స్ట్రాంగ్ బాండ్ తోటి ముందుకెళ్ళడానికి ఈ పాజిటివ్ వేవ్స్ అనేవి ఉపయోగపడటానికి సో అవకాశం అయితే ఉందని చెప్పేసి సో యూనివర్స్ అయితే మనకి టారో ద్వారా ఇన్ఫర్మేషన్ అనేది అందిస్తూ ఉందండి. చూద్దాం నెక్స్ట్ కార్డ్. అండ్ యూనివర్స్ చెప్తూ ఉందండి ఖచ్చితంగా ఒక న్యూ బిగినింగ్ అయితే ఉండబోతోంది. ఇందాక మనం చెప్పుకున్నట్లుగా ఏదైతే ఇంతకుముందు మనం ప్రాబ్లమ్స్ని ఫేస్ చేసామో సో ఆ ప్రాబ్లమ్స్ని మనం ఏ విధంగా అయితే పేషెన్స్ తోటి ఓవర్కమ్ చేసుకుంటూ ముందుకెళ్తూ ఉన్నామో ఒక స్ట్రాంగ్ రిలేషన్ కోసం, ఒక స్ట్రాంగ్ బాండ్ని ఎస్టాబ్లిష్ చేయడం కోసం మనం ఏదైతే ఆ పేషెన్స్గా ముందుకెళ్తూ ఉన్నామో సో ఖచ్చితంగా అవన్నీ కూడా క్లోజ్ అయిపోయి ఒక న్యూ బిగినింగ్ అనేది రావడానికి, ఒక న్యూ కెరీర్ అయితే ఉండడానికి ఛాన్స్ అయితే ఉందని చెప్పేసి సో యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి. చాలా పోరాడుతూ ఉన్నారు, ఒంటరి పోరాటం చేస్తూ ఉన్నారు రిలేషన్లో. సో మీ యొక్క పర్సన్ యొక్క కోఆపరేషన్ ఉంది, బట్ ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తూ ఉన్నారు. వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ని ఎలా ఓవర్కమ్ చేసి ముందుకెళ్ళాలి అని చెప్పేసి ఈ ప్లాన్స్ కూడా తయారు చేసుకుంటూ ఉన్నారు. సో కొంతవరకు మీ పర్సన్ సపోర్ట్ ఉంది, ఫ్యామిలీ మెంబర్ సపోర్ట్ ఉంది, ఫ్రెండ్స్ సపోర్ట్ ఉంది, బట్ వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ని ఓవర్కమ్ చేయడంలో మాత్రం మీరు కీ రోల్ ప్లే చేస్తూ ఉన్నారు, ప్లాన్స్ తయారు చేసుకుంటూ ఉన్నారు. ఇలా చేద్దాం, ఇలా మనం వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ని ఎలా మనం ఓవర్కమ్ చేసి ముందుకెళ్దామని చెప్పేసి చేసేటువంటి థింగ్ ఏదైతే ఉందో అది మీ పర్సన్ చాలా అబ్జర్వ్ చేస్తూ ఉన్నారండి. చాలా అప్రిషియేట్ చేస్తూ ఉన్నారు, ఇంప్రెస్ అవుతూ ఉన్నారు. మీరు ఏదైతే ఫైట్ చేస్తూ ముందుకెళ్తున్నారు ముఖ్యంగా ప్రాబ్లమ్స్ తోటి. సో ఒక రెస్పాన్సిబిలిటీస్ పెరుగుతూ ఉన్నాయి. సో మనం టారోలో చెప్పుకుంటూ ఉన్నామండి, దాని నుంచి రీడింగ్లో మనం చెప్తూ ఉన్నాం. రెస్పాన్సిబిలిటీస్ పెరుగుతూ ఉన్నాయి,
పెరిగేటువంటి రెస్పాన్సిబిలిటీస్ అనేవి చాలా బర్డెన్‌గా మారుతూ ఉన్నాయి. ముఖ్యంగా ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ అవ్వచ్చు, జాబ్ రెస్పాన్సిబిలిటీస్ అవ్వచ్చు, హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారు. కొన్ని సందర్భాల్లో తగినటువంటి రికగ్నైజేషన్ అనేది రావట్లేదు, గుర్తింపు అనేది రావట్లేదు. బట్ మనం చేసేటువంటి హార్డ్ వర్క్ అనేది మనం చేస్తూ ఉన్నాం. రిలేషన్‌ని కూడా మనం ఒక స్ట్రాంగ్ బాండ్ తోటి ముందుకు తీసుకెళ్ళాలి అని చెప్పేసి మన యొక్క హార్డ్ వర్క్ తోటి మనం ముందుకెళ్తూ ఉన్నాం. బట్ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అనేవి మనం ఫేస్ చేస్తున్నాం. ఇలాంటి సందర్భాల్లో ముఖ్యంగా మీరు ఏదైతే పేషెన్స్ చూపిస్తున్నారో, సహనం ఏదైతే మీరు చూపిస్తూ ఉన్నారో, సో ఆ సహనం అనేది కీ రోల్ ప్లే చేయబోతూ ఉంది. సో ఎక్కడ కూడా రిలేషన్‌ని డిస్టర్బ్ చేయకుండా, ఎక్కడ కూడా రిలేషన్ అనేది డౌన్ అవ్వకుండా చక్కగా ఒక ఒపీనియన్ తోటి, ఒక మంచి కొలాబరేషన్ తోటి ముందుకెళ్ళడానికి ఛాన్స్ అయితే ఉందని చెప్పేసి యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి. బట్ యూనివర్స్ చెప్తూ ఉంది చేంజ్ అయితే రాబోతూ ఉంది. ఇప్పటివరకు ఏదైతే మీరు ప్రాబ్లమ్స్‌ని ఫేస్ చేశారో ఖచ్చితంగా అందులో నుంచి ఒక హ్యాపీనెస్‌లోకి ఒక మంచి చేంజ్ అయితే, గుడ్ చేంజ్ అయితే రాబోతూ ఉందండి. ఆ చేంజ్‌ని ఖచ్చితంగా మీరు ఫేస్ చేస్తారు. ఆ చేంజ్‌లోకి మీరు వెళ్ళటం అనేది జరుగుతూ ఉందని చెప్పేసి యూనివర్స్ అయితే చెప్తూ ఉంది. ఖచ్చితంగా మీరు గాని, మీ పర్సన్ గాని ఒక చేంజ్ అయితే కోరుకుంటూ ఉన్నారు. ఏదైతే ప్రాబ్లమ్స్‌ని మీరు పేషెన్స్ తోటి, సహనంతోటి భరిస్తూ ముందుకెళ్తూ ఉన్నారో, లేదు సహనంతోటి మీరు క్లియర్ చేసుకుంటూ ముందుకెళ్తూ ఉన్నారో, ఖచ్చితంగా అవన్నీ కూడా ఆహ్, మ తగ్గిపోయి ఆ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఓవర్‌కమ్ అయిపోయి ఒక చేంజ్ అనేది రావాలి. ఒక గుడ్ చేంజ్ అనేది రావాలి. ఆ గుడ్ చేంజ్ అనేది ఒక పాజిటివ్ ఉండాలి. ఒక పాజిటివ్ వేవ్‌గా ఉండాలి. ఖచ్చితంగా ఇవన్నీ కూడా 100% ఛాన్స్ ఉందని చెప్పేసి చెప్తూ ఉందండి. బట్ యూనివర్స్ చెప్తూ ఉంది జాగ్రత్తగా ఉండండి. ప్రాబ్లమ్స్ అనేవి ఎప్పుడైనా రావచ్చు. మనం ఎంత ప్లాన్ చేసుకున్నా సరే ప్రాబ్లమ్స్ అనేవి రావచ్చు. అది ఏ రూపంలో అయినా రావచ్చు ప్రాబ్లమ్స్ అనేవి. ఒక థర్డ్ పర్సన్ ద్వారానా, లేదు ఇంకొక ఫ్రెండ్స్ ద్వారానా, లేదు ఇంకో ద్వారానా ఎలా అయినా రావచ్చు ప్రాబ్లమ్స్ అనేవి. ఏదైనా సరే మనం ఓవర్‌కమ్ చేయడానికి రెడీగా ఉండాలి. ఎలా ప్రాబ్లమ్స్ వచ్చినా సరే, అలానే హ్యాపీనెస్ కూడా రావచ్చు. మన ఫ్రెండ్స్ ద్వారానా, థర్డ్ పర్సన్ ద్వారానా, లేదు ఫ్యామిలీ మెంబర్స్ ద్వారానా ఒక సర్ప్రైజెస్ అనేవి రావచ్చు. ఒక గుడ్ న్యూస్ అనేది రావచ్చు. ఏదైనా ఛాన్స్ ఉంది. పాజిటివ్ అయిన ఛాన్స్ ఉంది, నెగెటివ్ అయిన ఛాన్స్ ఉంది. కాబట్టి ఏదైనా సరే మనం బ్యాలెన్స్ చేసుకునేటువంటి విధానంలో ఉంటుంది. ఖచ్చితంగా ఒక పాజిటివ్‌ని గానీ, నెగెటివ్‌ని గానీ మనం పేషెన్స్ తోటి, సహనంతోటి ఎప్పుడైతే మనం బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకెళ్తూ ఉన్నామో, ఖచ్చితంగా మన మీద ఒక గుడ్ ఇంప్రెషన్, మన పర్సన్‌కే కాదు ఫ్రెండ్స్‌కి గానీ, ఫ్యామిలీ మెంబర్స్‌కి గానీ మన మీద ఒక గుడ్ ఒపీనియన్ రావటానికి, మనం బ్యాలెన్స్ చేసుకునేటువంటి విధానం ఏదైతే ఉందో, ఆ బ్యాలెన్స్ చేసుకునేటువంటి విధానం అనేది ఖచ్చితంగా అందరూ కూడా ఇంప్రెస్ అవ్వడానికి ఛాన్స్ అనేది ఉందని చెప్పేసి యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి. ముఖ్యంగా ఇలాంటి సిట్యుయేషన్స్‌లో మీ పర్సన్ అయితే చాలా అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు. మీరు బ్యాలెన్స్ చేసేటువంటి విధానం ముఖ్యంగా ఈ సిట్యుయేషన్స్ మనం ఏదైతే డిస్కస్ చేస్తూ ఉన్నామో రీడింగ్‌లో, ఏదైతే ఈ సిట్యుయేషన్స్‌ని ఫేస్ చేస్తూ ఉన్నారో, ఈ సిట్యుయేషన్స్ ముఖ్యంగా మీ పర్సన్ అబ్జర్వ్ చేస్తూ ఉన్నారండి. ఎన్ని సమస్యలు వచ్చినా సరే మీరు ఓవర్‌కమ్ చేసుకుంటూ ముందుకెళ్తున్నారు. ఎందుకంటే రిలేషన్ యొక్క స్ట్రాంగ్‌నెస్ కోసం, ఆ రిలేషన్‌లో ఒక మంచి బాండ్ తోటి ముందుకెళ్ళడం కోసం మీరు ఏదైతే చేస్తూ ఉన్నారో ఇవన్నీ కూడా చాలా పాజిటివ్‌గా ఫీల్ అవుతున్నారు. చాలా ఇంప్రెస్ అవుతూ ఉన్నారు. మీ మీద ఇంకా నమ్మకం పెరుగుతుంది. మీరిచ్చేటువంటి హోప్ ఏదైతే ఉందో, ఆ హోప్ అనేది ఇంకా మీ పర్సన్‌కి ఒక నమ్మకాన్ని ఇంకా ఇంక్రీజ్ చేస్తుంది. రిలేషన్ ఎలా అయినా సరే ఒక మంచి రిలేషన్ తోటి మనం ముందుకెళ్ళాలి. రిలేషన్ అనేది ఇంకా కంటిన్యూ అవ్వాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకోవడం అనేది జరుగుతుందని చెప్పేసి యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి. అండ్ ఖచ్చితంగా ఒక ఎండ్ సైకిల్ అయితే రాబోతూ ఉంది. ఏదైతే ప్రాబ్లమ్స్ ఇప్పటివరకు మనం ఫేస్ చేసామో వాటిలో నుంచి ఒక హ్యాపీనెస్‌లోకి వెళ్ళడానికి, ఒక న్యూ బిగినింగ్ గానీ, ఒక న్యూ కెరియర్‌లోకి వెళ్ళడానికి గానీ ఛాన్స్ అయితే ఉందని చెప్పేసి యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి. అలాంటి కెరియర్‌లో ఎలాంటి ప్రాబ్లమ్స్ కూడా రాకుండా చూసుకోవడం అనేది మన యొక్క బాధ్యతగా యూనివర్స్ అనేది చెప్తూ ఉంది. అండ్ యూనివర్స్ ఆల్ ద బెస్ట్ చెప్తూ ఉంది. మీ కెరియర్‌లో మీరు సక్సెస్ అవ్వాలి. ఖచ్చితంగా మీ పర్సన్ మీ మీద ఇంత ఇంప్రెస్ అవుతూ ఉన్నారు. మీ పర్సన్ మీ మీద ఒక పాజిటివ్ ఒపీనియన్ అనేది ఉంది. దాన్ని మీరు ఖచ్చితంగా ఒక లీడ్ చేసుకుంటూ ముందుకెళ్ళండి. ఖచ్చితంగా మీ రిలేషన్ అనేది ఒక స్ట్రాంగ్ బాండ్ తోటి సక్సెస్ అవ్వడానికి ఛాన్స్ అయితే ఉందని చెప్పేసి యూనివర్స్ అయితే మనకి ఈ టారో లాంగ్ రీడ్‌లో చెప్తూ ఉందండి. అండ్ ఇందాక మనం చెప్తూ ఉన్న ఖచ్చితంగా ఒక ఒంటరి పోరాటం అయితే చేస్తూ ఉన్నారండి. ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేస్తూ ఉన్నారు. ఆ ప్రాబ్లమ్స్‌ని ఓవర్‌కమ్ చేసుకుంటూ వెళ్తున్నారు. కొన్ని సందర్భాల్లో మీ పర్సన్ దగ్గర నుంచి రావాల్సినటువంటి హెల్ప్ అనేది అందుతూ ఉంది. అయినా సరే ప్రాబ్లమ్స్ అనేవి అరైజ్ అవుతూ ఉన్నాయి. ఆ హెల్ప్ తోటి మీరు ప్రాబ్లమ్స్‌ని కొన్ని సందర్భాల్లో ఓవర్‌కమ్ చేసుకుంటూ ముందుకెళ్తూ ఉన్నారు. ఇంకా కొన్ని సందర్భాల్లో మీ ఫ్రెండ్స్ దగ్గర నుంచి, ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర నుంచి రావాల్సినటువంటి హెల్ప్ కూడా అందుతూ ఉంది. అయినా సరే కొన్ని ప్రాబ్లమ్స్ అరైజ్ అవుతున్నాయి. వాటిని కూడా ఓవర్‌కమ్ చేసుకుంటూ చాలా పేషెన్స్ తోటి ముందుకెళ్తూ ఉన్నారు. ఎక్కడా కూడా కోపాన్ని ప్రదర్శించట్లేదు. మీ ఫ్యామిలీ మెంబర్స్ మీద గానీ, మీ పర్సన్ మీద గానీ, మీ ఫ్రెండ్స్ మీద గానీ ఎక్కడా కూడా కోపాన్ని ప్రదర్శించలేదు. చాలా కూల్‌గా ఉంటున్నారు. చాలా కూల్‌గా డెసిషన్స్ అనేవి తీసుకుంటూ ఉన్నారు. కొన్ని సందర్భాల్లో మీరు ఏదైతే గోల్ సెట్ చేసుకున్నారో ముఖ్యంగా లాంగ్ టర్మ్‌కి సంబంధించి ఆ గోల్స్‌ని మనం ఎలా అయినా సరే ఓవర్‌కమ్ చేయాలి. ఆ గోల్స్‌ని మనం అచీవ్ చేయాలనేటువంటి మీరు చూపించేటువంటి విధానం గానీ, మీరు వెళ్ళేటువంటి విధానం గానీ చాలా ఇంప్రెస్ అవుతూ ఉన్నారు మీ పర్సన్. కొన్ని సందర్భాల్లో చాలా ఫాస్ట్‌గా థింక్ చేస్తూ ఉన్నారండి. ఎందుకంటే టైం తక్కువ ఉంది.
సో మనం సాధించాల్సినటువంటి ఎయిమ్స్ చాలా ఉన్నాయి. సో అది జాబ్ ఓరియెంటెడ్‌గా కానివ్వచ్చు, కెరియర్‌కి సంబంధించి కావచ్చు, రిలేషన్‌కి సంబంధించి కానివ్వచ్చు. సో చాలా ఫాస్ట్‌గా థింక్ చేస్తూ ఉన్నారు. రిజల్ట్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. సో థింక్ చేయటమే కాదు, షేర్ చేసుకుంటూ ఉన్నారు. ముఖ్యంగా మీ పర్సన్ తోటి కూడా ఆ ఇన్ఫర్మేషన్‌ని షేర్ చేసుకుంటూ ఉన్నారు. సో అడ్వైజెస్ అడుగుతూ ఉన్నారు. ఎలా చేద్దాం? ఎలా ముందుకెళ్దాం? ఎలా ఉంటుంది? కెరీర్ ఎలా ఉంటుంది? కెరీర్‌లో మనం ఎలా ఒక స్టెప్ ముందుకేద్దాం? ఇవన్నీ కూడా ఖచ్చితంగా మీ పర్సన్ తోటి షేర్ చేసుకుంటూ ఉన్నారు. మీ ఫ్యామిలీ మెంబర్స్ తోటి షేర్ చేసుకుంటూ ఉన్నారు. మీ ఫ్రెండ్స్ తోటి షేర్ చేసుకుంటూ ఉన్నారు. చాలా ఫాస్ట్‌గా థింక్ చేస్తూ ఉన్నారు. కెరీర్‌లో ముందుకెళ్తూ ఉన్నారు. జాబ్‌లో ముందుకెళ్తూ ఉన్నారు. బట్ యూనివర్స్ చెప్తూ ఉందండి, ఖచ్చితంగా మీరు ఏదైతే హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారో, ఆ హార్డ్ వర్క్‌కి తగినటువంటి గుర్తింపు అనేది రాబోతూ ఉంది. ఖచ్చితంగా మీరు చేసేటువంటి హార్డ్ వర్క్‌కి తగినటువంటి గుర్తింపు అనేది ఉండబోతూ ఉంది. సో ఖచ్చితంగా మీరు ఏదైతే నమ్ముతూ ఉన్నారో, ఆ నమ్మకమే మిమ్మల్ని కెరియర్‌లో ఒక మంచి ప్లేస్‌లో నిలబెట్టడానికి ఛాన్స్ అయితే ఉంది. సో దైవ ప్రార్థన చేస్తూ ఉన్నారు. సో దైవాన్ని ప్రార్థిస్తూ ఉన్నారు. ప్రతి స్టెప్‌లో దైవాన్ని ప్రార్థిస్తూ ఉన్నారు. మీరు చేసేటువంటి వర్క్ సక్సెస్ అవ్వాలి అని చెప్పి కోరుకుంటూ ఉన్నారు. సో ఖచ్చితంగా అమ్మవారి ఆశీస్సులు మీ మీద ఉండబోతూ ఉన్నాయి. ఖచ్చితంగా అది సక్సెస్ అవ్వబోతూ ఉందని చెప్పేసి యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి. ఒక గోల్ సెలెక్ట్ చేసుకున్నారు. ఒక లక్ష్యాన్ని సెలెక్ట్ చేసుకున్నారు. ఆ లక్ష్యం కోసం పోరాడుతూ ఉన్నారు. ఆ ఎయిమ్ కోసం ముందుకెళ్తూ ఉన్నారు. సో ఖచ్చితంగా ఆ ఎయిమ్ కోసం పోరాడేటువంటి క్రమంలో, ఆ లక్ష్యం కోసం పోరాడేటువంటి క్రమంలో సక్సెస్ రాబోతూ ఉంది. ఒక రిలేషన్ అనేది స్ట్రాంగ్ బాండ్ తోటి ముందుకెళ్ళడానికి అవకాశం అయితే ఉంది. మీ యొక్క పర్సన్ యొక్క కోఆపరేషన్ ఉండబోతూ ఉంది. మీ ఫ్యామిలీ మెంబర్స్ యొక్క కోఆపరేషన్ ఉండబోతూ ఉంది. మీ ఫ్రెండ్స్ యొక్క కోఆపరేషన్ ఉండబోతూ ఉంది. అందరి కొలాబరేషన్ తోటి మీ యొక్క రిలేషన్‌షిప్‌ని మీరు స్ట్రాంగ్ చేసుకొని ముందుకెళ్ళడానికి ఛాన్స్ ఉందని చెప్పేసి యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి. అంతేకాదు, మీరు ఏదైతే ఫైట్ చేస్తూ ఉన్నారో ప్రాబ్లమ్స్ తోటి, మీరు ఏదైతే హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారో రిలేషన్ కోసం, మీరు ఏదైతే రెస్పాన్సిబిలిటీస్‌ని భరిస్తూ ఉన్నారో, మీరు ఏదైతే కన్విన్స్ చేస్తూ ఉన్నారో, ముఖ్యంగా మీ యొక్క పర్సన్ యొక్క పేరెంట్స్‌ని కానీ, మీ పేరెంట్స్‌ని కానీ, ఫ్రెండ్స్‌ని కానీ, ఫ్యామిలీ మెంబర్స్‌ని కానీ, రిలేటివ్స్‌ని కానీ, మీరు ఏ విధంగా అయితే కన్విన్స్ చేయగలుగుతున్నారో, ఏ విధంగా అయితే ఒప్పించగలుగుతున్నారో, సో ఇవన్నీ కూడా మీ యొక్క పేషెన్స్ ఏదైతే ఉందో, ఇవన్నీ కూడా మీ పర్సనే కాదు, వాళ్ళ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు. వాళ్ళ యొక్క ఫ్రెండ్స్ అబ్జర్వ్ చేస్తున్నారు. మీ ఫ్యామిలీ మెంబర్స్ అబ్జర్వ్ చేస్తున్నారు. నిజంగా పొగుడుతూ ఉన్నారు. చాలా ఇంప్రెస్‌గా ఫీల్ అవుతూ ఉన్నారు. చాలా గర్వంగా ఫీల్ అవుతూ ఉన్నారు. సో ఇంత పేషెన్స్ ఉంది, ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. ఇంత సహనంగా ముందుకెళ్తూ ఉన్నారు. ఇంత సహనం చూపిస్తూ ఉన్నారు. ఇన్ని ప్రాబ్లమ్స్ ఎదురవుతున్నాయి రిలేషన్స్‌లో. సో మీ పర్సన్ అప్పుడప్పుడు మీ మీద కోపాన్ని ప్రదర్శించినా, మీరు మాత్రం ఎక్కడా కోపాన్ని ప్రదర్శించట్లేదు. చాలా సహనంగా ముందుకెళ్తూ ఉన్నారు. చాలా సక్సెస్ అవుతారని చెప్పేసి యూనివర్స్ కూడా బ్లెస్ చేస్తూ ఉందండి. అందరికీ నమ్మకం ఉంది. ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు. ఈ పోరాటం ఏదైతే ఉందో, ఈ పోరాటంలో ఖచ్చితంగా మీరు సక్సెస్ అవ్వటం అనేది గ్యారంటీ అని చెప్పేసి యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి. మీరు వెళ్ళేటువంటి క్రమం కూడా అందరికీ నచ్చుతూ ఉంది. ప్లాన్ చేసుకుంటున్నారు. ఆ ప్లాన్ ప్రకారం ముందుకెళ్తూ ఉన్నారు. సక్సెస్ అవ్వాలనేటువంటి కోరికతోటి ముందుకెళ్తూ ఉన్నారు. ఒక లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఆ లక్ష్యం కోసం మీరు ముందుకు సాగడం అనేది జరుగుతూ ఉంది. ఇందులో మీ యొక్క పర్సన్ యొక్క హెల్ప్ ఉండబోతూ ఉంది. మీ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ యొక్క హెల్ప్ ఉండబోతూ ఉంది. సో అందరి హెల్ప్ తోటి మీరు ముందుకెళ్ళటం అనేది జరుగుతూ ఉందని చెప్పేసి యూనివర్స్ అయితే మనకి తారో ద్వారా చెప్తూ ఉంది. అండ్ చాలా ధైర్యంగా స్టెప్ వేస్తూ ఉన్నారండి. కొన్ని సందర్భాల్లో వర్రీ అవుతూ ఉన్నారు. అంటే ప్రాబ్లమ్స్‌ని మనం ఎలా ఓవర్‌కమ్ చేయాలి? ఎలాంటి ప్రాబ్లమ్స్ రావడానికి ఛాన్స్ ఉంది? ఎలా మనం ముందుకెళ్ళాలి అని చెప్పేసి కొన్ని సందర్భాల్లో వర్రీ అవుతున్నారు. కొంచెం టెన్షన్ పడుతున్నారు. బట్ ఎక్కడా కూడా పేషెన్స్‌ని కోల్పోవట్లేదండి. ఎవరి మీద కోపాన్ని ప్రదర్శించట్లేదు. అన్ని ప్రాబ్లమ్స్ గురించి థింక్ చేస్తూ ఉన్నా సరే, సమస్యలు ఒకదాని తర్వాత ఒకటి వస్తూ ఉన్నాయి. బట్ ధైర్యంగా ఫేస్ చేస్తూ ఉన్నారు. సో, మిమ్మల్ని మీరు టెస్ట్ చేసుకుంటూ ఉన్నారు. నేను సాధించగలనా? లేదా ఖచ్చితంగా నేను సాధించగలను. మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకుంటూ ఉన్నారు. మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకుంటూ ముందుకెళ్తూ ఉన్నారు. 100% నేను సాధించగలను. ఖచ్చితంగా నేను సక్సెస్ అవ్వగలను అని చెప్పేసి మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకుంటూ ముందుకెళ్తూ ఉన్నారు. యూనివర్స్ కూడా బ్లెస్ చేస్తూ ఉందండి. ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు. సో మీరు ఏదైతే దైవ ప్రార్థన చేస్తూ ఉన్నారో, ఆ దైవ ప్రార్థన ఖచ్చితంగా మిమ్మల్ని సక్సెస్ వైపు నడిపిస్తుంది అని చెప్పేసి యూనివర్స్ కూడా చెప్తూ ఉందండి. చాలా ధైర్యంగా ముందుకెళ్తూ ఉన్నారు. సో ఖచ్చితంగా ఒక లాస్ట్ ఛాన్స్ అయినా చూద్దాం. ఎక్కడ కూడా సహనాన్ని కోల్పోవట్లేదండి. ఎంత డౌన్‌వర్డ్‌కి వెళ్ళిపోయినా, ఎంత డౌన్‌వర్డ్‌లో ఉన్నా, లాస్ట్ ఛాన్స్ ఒకటి చూద్దాం. లాస్ట్ ఛాన్స్‌లో మనం సక్సెస్ అవుతాం అనేటువంటి నమ్మకంతోటి మీరు ఏదైతే స్టెప్ వేస్తూ ఉన్నారో, ఆ స్టెప్ అనేది ఖచ్చితంగా మీ పర్సన్ అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు. అబ్జర్వ్ చేయడమే కాదండి, మీ మీద ఇంకా నమ్మకాన్ని పెంచుకుంటూ ఉన్నారు. సో మీ మీద చాలా హోప్ అనేది పెరుగుతూ ఉంది. ఎందుకంటే ఇన్ని ప్రాబ్లమ్స్ అరైజ్ అవుతూ ఉన్నాయి. ఇన్ని ప్రాబ్లమ్స్‌ని ఫేస్ చేస్తూ ఉన్నాం రిలేషన్‌లో. చాలా డౌన్ స్టేజ్‌కి వెళ్ళిపోయాం. ఇంత డౌన్ స్టేజ్‌కి వెళ్ళిపోయినా సరే ఇంకొక ఛాన్స్ కోసం చూద్దాం. ఇంకొక ఛాన్స్ రాకుండా ఉంటుందా? ఇంకొక ఆపర్చునిటీ రాకుండా ఉంటుందా? రిలేషన్‌ని తిరిగి మళ్ళీ స్ట్రాంగ్‌గా ముందుకు తీసుకొని వెళ్ళడం కోసం అని చెప్పేసి మీరు చేసేటువంటి వెయిటింగ్ ఏదైతే ఉందో, మీరు చూపిస్తున్నటువంటి పేషెన్స్ ఏదైతే ఉందో, మీ యొక్క పర్సన్
ఖచ్చితంగా అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు. మీ యొక్క పర్సన్ మీ మీద చాలా ఇంప్రెస్ అవుతూ ఉన్నారు. సో, నిజంగా లక్కీగా ఫీల్ అవుతూ ఉన్నారు. ఇంత పేషెన్స్ చూపించడం అనేది. సో, అది ఖచ్చితంగా సక్సెస్ వైపు తీసుకెళ్ళడానికి ఆ యొక్క బాండ్, ఆ రిలేషన్ యొక్క బాండ్ ఇంకా స్ట్రాంగ్‌గా మారి ఇంకా ముందుకెళ్ళటానికి సో, ఖచ్చితంగా ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పేసి యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి. ఖచ్చితంగా ముందుకెళ్ళటానికి రిలేషన్‌లో ఇన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా సరే ఇంకా వెయిట్ చేస్తున్నారు. ఎంత డౌన్ స్టేజ్‌కి వెళ్ళిపోయినా చాలా ధైర్యంగా చూస్తూ ఉన్నారు. ఒక్క అవకాశం కోసం చూస్తూ ఉన్నారు. ఆ ఒక్క అవకాశం ఖచ్చితంగా రిలేషన్ ఇంకా ముందుకు తీసుకొని వెళ్తుంది అని చెప్పేసి నమ్మకంతోటి ఎదురు చూస్తూ ఉన్నారు. ఖచ్చితంగా మీ యొక్క నమ్మకం ఏదైతే ఉందో అది 100% కూడా సక్సెస్ అవ్వడానికి 100% సక్సెస్ అయ్యి మిమ్మల్ని ఖచ్చితంగా కెరియర్‌లో కూడా ముందుకు తీసుకొని వెళ్ళడానికి ఛాన్స్ అయితే ఉందని చెప్పేసి సో, యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి. సో, పర్సన్ కూడా చాలా అబ్జర్వ్ చేస్తున్నారు. మీ పర్సన్ కూడా చాలా అబ్జర్వ్ చేస్తున్నారు. ఇంకా మీరిచ్చేటువంటి హోప్ కూడా చాలా ఇంకా నమ్మకాన్ని క్రియేట్ చేస్తూ ఉందని చెప్పేసి సో, యూనివర్స్ అయితే చెప్తూ ఉంది. సో, ఖచ్చితంగా ముఖ్యంగా మీరిచ్చేటువంటి పాజిటివిటీ వర్డ్స్ ఏవైతే ఉన్నాయో మీ పర్సన్‌కి మీరిచ్చేటువంటి హోప్ ఏదైతే ఉందో ఇవి ఇంకా ఇంప్రెషన్ క్రియేట్ చేస్తూ ఉన్నాయి. సో, ఏదైనా రిలేషన్‌లో ఎక్కడైనా చిన్న ప్రాబ్లమ్స్ ఎదురైనా ఒక థర్డ్ పర్సన్ వల్ల, ఇంకొకళ్ళ వల్ల ఏదైనా చిన్న ప్రాబ్లమ్స్ రిలేషన్‌లో ఎదురైనా సరే మీరిస్తున్నటువంటి హోప్ గానీ, మీరు చూపిస్తున్నటువంటి కాన్ఫిడెన్స్ గానీ, మీరిచ్చేటువంటి ఆ ధైర్యం ఏదైతే ఉందో, ఆ వర్డ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఇంకా కూడా మీ పర్సన్‌ని ఇంప్రెస్ చేస్తూ ఉన్నాయి. రిలేషన్‌లో ఖచ్చితంగా రిలేషన్ ఎక్కడ కూడా బ్రేక్ అవ్వదు. రిలేషన్‌లో ఎక్కడా కూడా గ్యాప్ రాదు. ఖచ్చితంగా మన యొక్క రిలేషన్ అనేది ఇంకా ముందుకెళ్తుంది. ఇంకా స్ట్రాంగ్‌గా ముందుకెళ్తుంది అనేటువంటి నమ్మకం అనేది సో, ఖచ్చితంగా 100% సక్సెస్ అవ్వడానికి ఛాన్స్ అయితే ఉందని చెప్పేసి యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి. అండ్ యూనివర్స్ చెప్తూ ఉంది, ఆల్ ద బెస్ట్ చెప్తూ ఉంది. ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు. సో, ఖచ్చితంగా ఎక్కడ కూడా మీ రిలేషన్ అనేది ఒక మంచి స్ట్రాంగ్ బాండ్ తోటి ముందుకెళ్ళడానికి ఛాన్స్ అయితే ఉందని చెప్పేసి సో, యూనివర్స్ చెప్తూ ఉంది. ఒక మంచి కొలాబరేషన్ ఎస్టాబ్లిష్ అవ్వబోతూ ఉంది. మీరు గానీ, మీ పర్సన్ గానీ కొలాబరేట్ అయ్యి ఖచ్చితంగా ఒక యాక్టివిటీ చేయడానికి గానీ, ఇంకా రిలేషన్‌లో ముందుకెళ్ళడానికి గానీ ఛాన్స్ అయితే ఉందని చెప్పేసి సో, యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి. అండ్ ముఖ్యంగా హ్యాపీ డేస్ రాబోతూ ఉన్నాయి. ఒక జాయ్‌ఫుల్ లైఫ్ అయితే రాబోతూ ఉంది. మీరేదైతే కోరుకుంటూ ఉన్నారో, ఏదైతే ఇప్పటివరకు ప్రాబ్లమ్స్‌ని ఫేస్ చేశారో, ఆ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఓవర్‌కమ్ చేసుకొని ఒక హ్యాపీ లైఫ్‌లోకి వెళ్ళడానికి, ఒక హ్యాపీ లైఫ్‌ని మీరు ఎంజాయ్ చేయడానికి సో, ఛాన్స్ అయితే ఉందని చెప్పేసి సో, యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి. ఒక మంచి పాజిటివిటీ రాబోతూ ఉంది. ఒక మంచి పాజిటివిటీ తోటి, పాజిటివ్ వర్డ్స్ తోటి, పాజిటివ్ హోప్ తోటి, పాజిటివ్ నేచర్ తోటి మీరు ఖచ్చితంగా మీ యొక్క కెరియర్‌లో మీరు సక్సెస్ అవ్వడానికి, మీ యొక్క కెరియర్‌లో మరి ముందుకెళ్ళడానికి ఛాన్స్ అయితే ఉందని చెప్పేసి సో, యూనివర్స్ అయితే చెప్తూ ఉంది. ఒక మంచి సెలబ్రేషన్స్ అయితే ఉండబోతూ ఉన్నాయి. లైఫ్‌లో హ్యాపీ సెలబ్రేషన్స్ అనేవి రాబోతూ ఉన్నాయి. మీ యొక్క పర్సన్ యొక్క కోఆపరేషన్ తోటి. సో, అందరూ కూడా పార్టిసిపేట్ చేయడానికి ఛాన్స్ అయితే ఉంది. మీ ఫ్యామిలీ మెంబర్స్ గానీ, ఫ్రెండ్స్ గానీ, సో, మీ పర్సన్ ఫ్యామిలీ మెంబర్స్ గానీ ఎవరైతే ఉన్నారో అందరూ గూడా ఆ యొక్క సెలబ్రేషన్స్‌లో, హ్యాపీ సెలబ్రేషన్స్‌లో అందరూ గూడా పార్టిసిపేట్ చేయడానికి ఛాన్స్ అయితే ఉందని చెప్పేసి సో, యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి. వీటన్నిటికీ కారణం మీ యొక్క పేషెన్స్, మీ యొక్క సహనం ఏదైతే ఉందో, మీరు చూపిస్తున్నటువంటి సహనం ఏదైతే ఉందో, ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా, అది ఎవరి వైపు నుంచి ప్రాబ్లమ్స్ వచ్చినా మీరు చూపిస్తున్నటువంటి సహనం, మీరు చూపిస్తున్నటువంటి పేషెన్స్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా 100% సక్సెస్ అవుతుంది. మీ యొక్క రిలేషన్ అనేది ఇంకా ముందుకెళ్ళటానికి, ఒక స్ట్రాంగ్ బాండ్ తోటి ముందుకెళ్ళటానికి సో, ఛాన్స్ అయితే ఉందని చెప్పేసి సో, యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి. సో, ఎక్కడా కూడా బ్రేక్ అవ్వటానికి ఛాన్స్ లేదు. ఎక్కడ కూడా గ్యాప్ రావడానికి ఛాన్స్ లేదని చెప్పేసి సో, యూనివర్స్ చెప్తూ ఉంది. సో, ఖచ్చితంగా ఒక జాయ్‌ఫుల్ లైఫ్ అయితే ఉండబోతూ ఉంది. మీరేదైతే ఫ్యూచర్‌కి సంబంధించినటువంటి ముఖ్యంగా ఫైనాన్షియల్ ప్లాన్స్‌ని మీరు తయారు చేసుకున్నారో, ఆ ఫైనాన్షియల్ ప్లాన్స్ కూడా సక్సెస్ అవ్వడానికి 100% ఛాన్స్ అయితే ఉంది. సో, ఖచ్చితంగా వాటిని కూడా ఎంజాయ్ చేయటానికి సో, ఇప్పుడు మీరేదైతే ఇన్వెస్ట్‌మెంట్ చేస్తూ ఉన్నారో ఫ్యూచర్‌లో ఆ ఇన్వెస్ట్‌మెంట్‌ని కూడా సో, ఖచ్చితంగా మీ యొక్క కొలాబరేషన్ తోటి, మీ యొక్క పార్ట్నర్‌షిప్ తోటి మీరు ఎంజాయ్ చేయటానికి సో, ఛాన్స్ అయితే ఉంది. ఒక హ్యాపీ లైఫ్ అయితే రాబోతూ ఉంది. మీరేదైతే మనసులో కోరుకుంటూ ఉన్నారో అది ఒక హౌస్ కానివ్వచ్చు, ఒక మంచి రిలేషన్‌షిప్ కానివ్వచ్చు, ఒక మంచి జాబ్ కానివ్వచ్చు. మీరేదైతే మనసులో కోరుకుంటూ ఉన్నారో ఒక లైఫ్‌ని మీరేదైతే క్రియేట్ చేసుకున్నారో మనసులో సో, ఆ లైఫ్ అనేది ఖచ్చితంగా రాబోతూ ఉంది. యూనివర్స్ చెప్తూ ఉందండి. ఇదంతా కూడా మీ యొక్క పేషెన్స్ ద్వారానే, మీ యొక్క సహనం ద్వారానే ఇది సాధ్యమవుతూ ఉంది అని చెప్పేసి సో, యూనివర్స్ అయితే చెప్తూ ఉంది. సో, మీకు ఆల్ ద బెస్ట్ చెప్తూ ఉంది. అండ్ ఆల్ ఈజ్ వెల్ చెప్తూ ఉందండి. అంతా మంచి జరగాలి అని చెప్పేసి సో, యూనివర్స్ అయితే కోరుకోవటం అనేది జరుగుతూ ఉందని చెప్పేసి సో, యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి. అండ్ నెక్స్ట్ యూనివర్స్ చెప్తూ ఉంది ముఖ్యంగా ఫైనాన్షియల్‌గా మనం ఫస్ట్ నుంచి రీడింగ్‌లో చూస్తూ ఉన్నామండి. సో, ఫైనాన్షియల్‌గా చాలా ఆలోచిస్తున్నారు మీరు గానీ, మీ పర్సన్ గానీ. సో, ఫైనాన్షియల్ థాట్స్ ఉన్నాయి. ఫైనాన్షియల్‌గా చాలా ఆలోచిస్తూ ఉన్నారని చెప్పేసి మనం ప్రీవియస్‌గా కూడా చెప్పుకున్నాం. సో, ఫైనాన్షియల్ ఇంకా సెటిల్ అవ్వటానికి చాలా ఛాన్స్ అయితే ఉందని చెప్పేసి బాగా సెటిల్ అవ్వడానికి ఛాన్స్ అయితే ఉందని చెప్పేసి సో, యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి. అండ్ ఖచ్చితంగా లాంగ్ టర్మ్‌లో సక్సెస్ అనేది ఉండబోతూ ఉంది. ఎందుకంటే లాంగ్ టర్మ్ గురించి ఇద్దరు ఆలోచిస్తున్నారు. మీరు ఆలోచిస్తున్నారు, మీ పర్సన్ ఆలోచిస్తున్నారు. సో, ఇప్పుడు ఎన్ని ప్రాబ్లమ్స్ ఎదురైనా సరే ఫేస్ చేయగలిగి ముఖ్యంగా ముందుకెళ్తూ ఉన్నారు. ఫైనాన్షియల్‌గా చాలా ప్రాబ్లమ్స్‌ని ఫేస్ చేస్తున్నారు ఇప్పుడైతే.
బట్ లాంగ్ టర్మ్లో మాత్రం సక్సెస్ అవ్వడానికి సో ఛాన్స్ అయితే ఉందని చెప్పేసి సో యూనివర్స్ అయితే చెప్తుందండి. ఒక మంచి రిలేషన్షిప్లోకి ఎంటర్ అవ్వబోతూ ఉన్నారు. ఒక ఒక మంచి హ్యాపీ డేస్ అయితే రాబోతున్నాయి. హ్యాపీ మూమెంట్స్ అయితే రాబోతూ ఉన్నాయి. సక్సెస్ అవ్వబోతూ ఉన్నారు. సో ఖచ్చితంగా వీటిల్లో మీరు ఏదైతే హ్యాపీ మూమెంట్స్లోకి ఎంటర్ అవ్వబోతూ ఉన్నారో వీటిలో మీ పర్సన్ యొక్క కొలాబరేషన్ కానీ, సో ఖచ్చితంగా మీ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ యొక్క కాంట్రిబ్యూషన్ కానీ, మీ ఫ్రెండ్స్ యొక్క కాంట్రిబ్యూషన్ కానీ సో ఖచ్చితంగా ఉండబోతోంది. వీళ్ళందరి కాంట్రిబ్యూషన్ తోటి ఖచ్చితంగా హ్యాపీ డేస్ అనేవి మళ్ళీ రాబోతూ ఉన్నాయి. హ్యాపీ మూమెంట్స్ అనేవి మళ్ళీ రాబోతూ ఉన్నాయి. సో ఫైనాన్షియల్గా చాలా బాగా థింక్ చేస్తూ ఉన్నారండి. చాలా బాగా ఆలోచిస్తున్నారు. మీరు ఆలోచిస్తున్నారు, మీ పర్సన్ ఆలోచిస్తూ ఉన్నారు. ఫైనాన్షియల్గా చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారండి. ఎలా అయినా సక్సెస్ అవ్వాలి, ఫైనాన్షియల్గా ముందుకెళ్ళాలి. సో ఎక్కడ కూడా ముఖ్యంగా ఫైనాన్షియల్గా ఎలాంటి బ్రేక్ డౌన్స్ కూడా ఉండకూడదు, ఫైనాన్షియల్గా ఫ్యూచర్లో ఎలాంటి ఇబ్బంది కూడా రాకూడదు అని చెప్పేసి మీరు ఏదైతే ఆలోచిస్తూ ఉన్నారో అది ఖచ్చితంగా సక్సెస్ అవ్వడానికి ఛాన్స్ అయితే ఉందని చెప్పేసి సో యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి. లాంగ్ టర్మ్లో చాలా సక్సెస్ చూడబోతూ ఉన్నారని చెప్పేసి సో యూనివర్స్ చెప్తూ ఉంది. సో హ్యాపీ డేస్ అయితే మళ్ళీ రాబోతూ ఉన్నాయని చెప్పేసి సో యూనివర్స్ అయితే బ్లెస్ చేస్తూ ఉందండి. అండ్ ఖచ్చితంగా చేంజ్ అయితే రాబోతుందండి. సో ఒక మూమెంట్ అయితే ఉండబోతుంది. యూనివర్స్ ఖచ్చితంగా చెప్తుందండి, ఒక ప్రోగ్రెస్ అయితే ఉండబోతుంది. ఒక పాజిటివ్ ప్రోగ్రెస్ అయితే ఉండబోతుంది. మిమ్మల్ని సక్సెస్ వైపు నడిపించబోతుంది. సక్సెస్ వైపు వెళ్ళబోతూ ఉన్నారు. సక్సెస్ ఇన్ ద సెన్స్ రిలేషన్లో ఒక స్ట్రాంగ్ బాండ్ తోటి రిలేషన్ అనేది ముందుకెళ్ళడానికి, సో ఎక్కడ కూడా డిస్టర్బెన్సెస్ లేకుండా ముందుకెళ్ళడానికి, సో మీ పర్సన్ ఏదైతే అబ్జర్వ్ చేస్తున్నారో ఇంకా మీ మీద పాజిటివిటీ పెరగడానికి, మీ మీద ఇంకా పాజిటివ్నెస్ పెరగడానికి, మీ మీద గుడ్ థింగ్ పెరగడానికి ఇవన్నీ కూడా ఛాన్స్ అయితే ఉందని చెప్పేసి సో యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి. చాలా విల్ పవర్ తోటి ముందుకెళ్తూ ఉన్నారు. చాలా కాన్ఫిడెన్స్ తోటి ముందుకెళ్తూ ఉన్నారు. అందుకే పేషెన్స్గా ఉండగలుగుతున్నారు. అంత సహనంగా ఎందుకు ఉండగలుగుతున్నారంటే మీలో ఉండేటువంటి కాన్ఫిడెన్స్, అంత కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టి చాలా సహనంగా ఒక స్టెప్ ముందుకేయగలుగుతున్నారు. మీరు అనుకున్నది సాధించగలుగుతూ ఉన్నారని చెప్పేసి యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి. చాలా ధైర్యంగా ముందుకెళ్తున్నారు. ముఖ్యంగా కంట్రోల్డ్గా ముందుకెళ్తూ ఉన్నారు. ఎక్కడ కూడా బ్యాలెన్స్ తప్పట్లేదు. ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా, ఎంత హ్యాపీ మూమెంట్స్ వచ్చినా సరే సో ఎక్కడ కూడా బ్యాలెన్స్ తప్పలేదు. చాలా కంట్రోల్డ్గా ముందుకెళ్తున్నారు. మీ యొక్క గోల్ వైపు దూసుకొని వెళ్తున్నారు. మీ యొక్క గోల్ని సాధించాలి అని చెప్పి ప్రయాణం చేస్తూ ఉన్నారు. మీ యొక్క లక్ష్యం వైపు ముందుకెళ్తూ ఉన్నారు. మీ యొక్క లక్ష్యం ఒక మంచి రిలేషన్ని ఎస్టాబ్లిష్ చేసుకుంటూ ముందుకెళ్ళటం, లైఫ్లో సక్సెస్ అవ్వటం, జాబ్లో సక్సెస్ అవ్వటం, ఇవన్నీ కూడా గోల్స్గా పెట్టుకున్నారు. ఈ గోల్స్ వైపు మీరు దూసుకొని వెళ్తూ ఉన్నారు. ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారని చెప్పేసి సో యూనివర్స్ చెప్తూ ఉందండి. ఆల్రెడీ మీ ప్రయాణాన్ని స్టార్ట్ చేశారు. మీ జర్నీలో ఉన్నారు. ఆ జర్నీ సక్సెస్ఫుల్గా కంటిన్యూ అవుతూ ఉంది. చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఎదురవుతూ ఉన్నాయి. ఆ ప్రాబ్లమ్స్ని మీ యొక్క పేషెన్స్ తోటి మీరు, మీ యొక్క సహనంతో మీరు వాటిని ఓవర్కమ్ చేసుకుంటూ ముందుకెళ్తున్నారు. మీ యొక్క పేషెన్స్ ఏదైతే ఉందో ఆ పేషెన్స్ని ఖచ్చితంగా మీ పర్సన్ అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు. మీ పర్సన్ గమనిస్తూ ఉన్నారు. మీ మీద ఇంకా పాజిటివ్ ఒపీనియన్ తోటి మీ పర్సన్ కూడా ముందుకెళ్తున్నారు. ఇంకా మీ మీద ఒక మంచి పాజిటివ్ ఒపీనియన్ అనేది పెరుగుతూ ఉంది. మీరు తయారు చేస్తున్నటువంటి ప్లాన్స్ కానీ, మీరు చేస్తున్నటువంటి యాక్షన్ కానీ, మీరు దూసుకెళ్ళేటువంటి విధానం కానీ, ఇవన్నీ కూడా మీ పర్సన్ కానీ, మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ, మీ ఫ్రెండ్స్ కానీ చాలా ఇంప్రెస్ అవుతూ ఉన్నారు. వాళ్ళ నుంచి మీకు ఎంత కోఆపరేషన్ రావాలి, వాళ్ళ నుంచి మీకు ఎంత సహాయం రావాలనేది ఖచ్చితంగా వాళ్ళు అందించాల్సినటువంటి సహాయం అనేది వాళ్ళు అందిస్తూ ఉన్నారు అని చెప్పేసి సో యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి. అండ్ యూనివర్స్ ఆల్ ద బెస్ట్ చెప్తూ ఉంది. ఖచ్చితంగా మీరు సక్సెస్ అవ్వాలి. మీ యొక్క విల్ పవర్ ఏదైతే ఉందో, మీ యొక్క కంట్రోలింగ్ నేచర్ ఏదైతే ఉందో, బ్యాలెన్స్ ఏ విధంగా అయితే మీరు చేయగలుగుతూ ఉన్నారో, బ్యాలెన్స్డ్గా మీ డైరెక్షన్ వైపు మీరు, మీ లక్ష్యం వైపు మీరు ఏ విధంగా అయితే వెళ్తూ ఉన్నారో, ఖచ్చితంగా మీరు మీ గోల్ రీచ్ అవ్వాలని చెప్పి మీ లక్ష్యాన్ని ఎక్కడా కూడా మీరు మిస్ అవ్వకూడదని చెప్పేసి సో యూనివర్స్ అయితే బ్లెస్ చేస్తూ ఉందండి. సో యూనివర్స్ కూడా మిమ్మల్ని ఆశీర్వదిస్తూ ఉంది. మీ యొక్క లక్ష్యం మీరు సాధించాలి అని చెప్పేసి. సో నెక్స్ట్ చూద్దాం. అండ్ మనం చెప్పామండి రీడింగ్లో ఈ రీడింగ్ స్టార్టింగ్ నుంచి కూడా మనం చెప్తూ వస్తున్నాం. ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తూ ఉన్నారు. ఆ ఫేస్ చేసేటువంటి ప్రాబ్లమ్స్ కూడా ముఖ్యంగా రిలేషన్కి సంబంధించి సో ఎక్కడ కూడా పేషెన్స్ని కోల్పోవట్లేదు. మీరు ఏదైతే పేషెన్స్ని కోల్పోవట్లేదు, మీ పర్సన్ అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు. సో మీ పర్సన్ ఇంకా ఇంప్రెస్ అవుతూ ఉన్నారు. పాజిటివ్గా రిసీవ్ చేసుకుంటూ ఉన్నారు. మీ మీద ఒక మంచి పాజిటివ్ ఒపీనియన్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంది. బట్ ఏదైతే మీరు ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తూ ఉన్నారో ఆ ఫేస్ చేసేటువంటి ప్రాబ్లమ్స్ అనేవి సో ఇంకా రాబోయేటువంటి రోజుల్లో ఆ ప్రాబ్లమ్స్ పెరిగినా తగ్గినా ఖచ్చితంగా మీ యొక్క పర్సన్ సపోర్ట్ అయితే ఉండబోతుంది. సో మీ పర్సన్ యొక్క కొలాబరేషన్స్ తోటి కానీ, లేదు మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ, లేదంటే ఫ్రెండ్స్ కానీ, వీళ్ళ యొక్క సపోర్ట్ అనేది 100% ఉండబోతుంది. సో ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా సరే, ఎంత స్పీడ్గా వచ్చినా, సో మీ వైపుకి ఎంత ఇదిగా వచ్చినా సో ఖచ్చితంగా వాళ్ళ యొక్క కోఆపరేషన్ అనేది 100% ఉండబోతూ ఉంది. అండ్ డెసిషన్స్ కూడా చాలా స్పీడ్గా తీసుకుంటూ ఉన్నారండి. ఎందుకంటే ఇంకా మీ లక్ష్యం వైపు మీరు దూసుకొని వెళ్ళిపోతూ ఉన్నారు. మీకు ఒక ఎయిమ్ ఉంది. మనం ఆ లక్ష్యాన్ని సాధించాలి అని చెప్పేసి ఒక ఎయిమ్ పెట్టుకున్నారు.
ఇంకెక్కడ కూడా లేట్ అవ్వకూడదు. సో, మనం క్విక్ డెసిషన్స్ తోటి బట్ తీసుకున్నటువంటి డెసిషన్స్ ఏవైతే ఉన్నాయో, ఆ తీసుకున్నటువంటి డెసిషన్స్ అన్నీ కూడా మీ ఫ్యామిలీ మెంబర్స్ తోటి, మీ ఫ్రెండ్స్ తోటి, మీ పర్సన్ తోటి సో, మీరు షేర్ చేసుకుంటూ ఉన్నారు. ప్రతి ఒక్క విషయాన్ని కూడా షేర్ చేసుకుంటూ ఉన్నారు. సో, వాళ్ళ దగ్గర నుంచి కూడా మీకు రావాల్సినటువంటి సపోర్ట్ అనేది వస్తూ ఉంది. సో, బట్ కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా అరైజ్ అవుతూ ఉన్నాయి. అవి కూడా చాలా స్పీడ్‌గా వస్తూ ఉన్నాయి. వచ్చేటువంటి యూనివర్స్ కూడా గైడెన్స్ ఇస్తూ ఉందండి. సో, అలా వచ్చేటువంటి ప్రాబ్లమ్స్‌ని కూడా మీ యొక్క విల్ పవర్ తోటి మీరు సో, వాటిని కూడా ఓవర్‌కమ్ చేసుకుంటూ వెళ్ళండి. సో, ఆ స్టేజ్‌లో కూడా ఎక్కడా మీరు పేషెన్స్‌ని కోల్పోవద్దు. సో, ఖచ్చితంగా ఒక మంచి పేషెన్స్ తోటి మీరు ముందుకెళ్ళండి. 100% కూడా మీరు సక్సెస్ అవుతారని చెప్పేసి సో, యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి. చేంజెస్ రాబోతూ ఉన్నాయి. సో, మీరు ఒక ప్లాన్‌లో నుంచి ఇంకొక ప్లాన్‌లోకి వెళ్ళేటువంటి అవకాశం అయితే ఉంది. ప్లాన్స్‌ని చేంజ్ చేసుకునేటువంటి ఛాన్స్ అయితే ఉంది. సో, కాబట్టి మీకు మీరు సెల్ఫ్ అసెస్మెంట్ చేసుకోండి. సో, ప్లాన్స్ చేంజ్ చేసుకుందామా? ఎలా చేద్దాం? ఎక్కడ కూడా మన యొక్క డైరెక్షన్ మారకూడదు. సో, డెసిషన్స్ ఖచ్చితంగా క్లియర్‌గా ఉండాలి. డైరెక్షన్ మారకూడదు. మనకొక విల్ పవర్ ఉంది. సో, మనకొక డైరెక్షన్ ఉంది. మన విల్ పవర్ తోటి మన డైరెక్షన్ వైపు, మన ఎయిమ్ వైపు మనం వెళ్తూ ఉన్నాం. ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా సరే చాలా పేషెన్స్‌గా ఉన్నాం. పేషెన్స్‌తోనే ప్రాబ్లమ్స్ మొత్తాన్ని కూడా మనం ఓవర్‌కమ్ చేసుకుంటూ వెళ్తూ ఉన్నాం. సో, ఎక్కడ కూడా డిస్టర్బెన్స్ ఉండకూడదని చెప్పేసి మీరు ఏదైతే వెళ్తూ ఉన్నారో సో, ఖచ్చితంగా అదంతా కూడా 100% సక్సెస్ అవ్వడానికి ఛాన్స్ అయితే ఉందని చెప్పేసి సో, యూనివర్స్ అయితే సో, చెప్తూ ఉందండి. అండ్ నెక్స్ట్ సో, యూనివర్స్ ఫైనల్‌గా చెప్తూ ఉందండి. ఖచ్చితంగా మీరు ఏదైతే మనసులో కోరుకుంటున్నారో ఆ కోరికలన్నీ కూడా నెరవేరడానికి ఛాన్స్ అయితే ఉంది. ముఖ్యంగా రిలేషన్‌కి సంబంధించి ఒక స్ట్రాంగ్ బాండ్ తోటి ముందుకెళ్ళటానికి సో, ఖచ్చితంగా ఒక హ్యాపీ డేస్ అయితే మళ్ళీ మీరు ప్రీవియస్‌గా ఏదైతే ఫేస్ చేశారో ఆ హ్యాపీ డేస్ అనేవి మళ్ళీ రావటానికి సో, ఛాన్స్ అయితే ఉంది. మీ పర్సన్ దగ్గర నుంచి టోటల్ సపోర్ట్ అయితే మీకు ఉండబోతూ ఉంది. ఒక మంచి రిలేషన్ స్ట్రాంగ్ బాండ్ తోటి ఒక హ్యాపీనెస్‌గా మీరు ఇన్నర్ హ్యాపీనెస్ తోటి ముందుకెళ్ళడానికి ఛాన్స్ అయితే ఉందని చెప్పేసి సో, యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి. మనసులో కోరికలన్నీ కూడా నెరవేరటానికి ఒక మంచి రిలేషన్‌షిప్ అనేది ఎస్టాబ్లిష్ అయ్యి అది ఒక మంచి ఫ్యామిలీగా ముందుకెళ్ళటానికి, ఒక మంచి రిలేషన్‌గా ముందుకెళ్ళటానికి ఛాన్స్ అయితే ఉంది. ప్రపోజల్స్ అన్నీ కూడా యాక్సెప్టెన్స్ అవ్వటానికి సో, ఛాన్స్ అయితే ఉందని చెప్పేసి సో, యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి. సో, ఖచ్చితంగా మీ యొక్క పర్సన్ యొక్క హెల్ప్ ఇందులో ఉండబోతూ ఉంది. ఎందుకంటే మీ యొక్క పేషెన్స్ ఏదైతే ఉందో ఆ పేషెన్స్‌ని అబ్జర్వ్ చేసినటువంటి మీ పర్సన్ తన యొక్క సపోర్ట్ 100% సపోర్ట్ మీకు ఇవ్వబోతూ ఉన్నారు. సో, ఇంత పేషెన్స్ ఉండేటువంటి పర్సన్ ఎట్టి పరిస్థితుల్లో కూడా మిస్ చేసుకోకూడదు అనేటువంటి ఒక ఆలోచనకైతే సో, రావడం జరిగింది. సో, ఖచ్చితంగా తన యొక్క సపోర్ట్ మీకు ఉండబోతుందని చెప్పేసి యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి. మనకున్న టారో ప్రకారం, టారో ఇస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం సో, ఒక హ్యాపీ లైఫ్ అయితే రాబోతూ ఉంది. సో, మీ డ్రీమ్స్ అయితే నెరవేరబోతూ ఉన్నాయి. సో, దైవ ప్రార్థన చేయండి. సో, 100% మీ డ్రీమ్స్ అయితే సక్సెస్ అవ్వడానికి ఛాన్స్ అయితే ఉందని చెప్పేసి సో, యూనివర్స్ అయితే సో, చెప్తూ ఉందండి. యూనివర్స్ కూడా ఆల్ ద బెస్ట్ చెప్తూ ఉంది. అండ్ ఖచ్చితంగా మీరు ఏదైతే కోరుకున్నారో ఆ కోరుకున్నది నెరవేరడానికి ఛాన్స్ అయితే ఉందని చెప్పేసి సో, యూనివర్స్ అయితే సో, చెప్తూ ఉందండి. సో, ఫ్రెండ్స్ చూశారు కదా! ఇదండి ఈరోజు మనమైతే లాంగ్ రీడ్ చేసాం. సో, రిలేషన్‌లో ఎన్ని సమస్యలు వచ్చినా మీరు సహనం కోల్పోవట్లేదు. మీ పర్సన్ ఎలా ఫీల్ అవుతూ ఉన్నారంటే మనం ఇప్పటివరకు చెప్పుకున్నామండి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉన్నారు. చాలా ఇంప్రెస్ అవుతూ ఉన్నారు. సో, తన యొక్క సపోర్ట్ అనేది మీకు ఉండబోతూ ఉంది. ఒక మంచి రిలేషన్ తోటి ముందుకెళ్ళడం అనేది జరుగుతూ ఉంది. ఒక స్ట్రాంగ్ బాండ్ అనేది ఏర్పడబోతూ ఉంది రిలేషన్‌లో. సో, ఖచ్చితంగా ఒక రిలేషన్ అనేది ఇంకెక్కడ కూడా బ్రేక్ డౌన్స్ లేకుండా, ఎక్కడ కూడా స్టాప్ లేకుండా సో, ముందుకెళ్ళడం అనేది జరుగుతుందని చెప్పేసి సో, యూనివర్స్ అయితే చెప్తుందండి. సో, ఫ్రెండ్స్ మీరు కానీ ఫస్ట్ టైం ఛానల్ చూస్తూ ఉన్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. సో, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి ప్రతి ఒక్కళ్ళకి కూడా హృదయపూర్వక ధన్యవాదాలండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అలానే అమ్మవారి ఆశీస్సులు ఎప్పుడు కూడా మా వ్యూవర్స్ మీద ఉండాలి. ముఖ్యంగా ఈ వీడియో ఎవరైతే వాచ్ చేస్తూ ఉన్నారో వాళ్ళ మీద ఖచ్చితంగా అమ్మవారి ఆశీస్సులు ఉండాలి. అలానే అందరి మీద కూడా అమ్మవారి ఆశీస్సులు ఉండాలి. వాళ్ళందరూ కూడా ఆర్థికంగా, ఆనందంగా, ఆరోగ్యంగా, హ్యాపీగా ఉండాలని చెప్పేసి మా ఛానల్ తరఫు నుంచి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. సో, థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.